शास्त्रवे तीर्थं विद्यातीर्थं विवेकानां सर्वेषां सुखदं तीर्थं भारते तीर्थमात्रे सुति स्मृतिपुराणानामालयं करुणालयं नमः भगवत्पादं शङ्करं लोकशङ्करं सर्वचैतन्यरूपां कामाद्यां च धीमहि धियानः प्रचोदयात् वाणीकरं सुखवाणी अनुकूलवेणी भवाम्बुधे द्रोणे वीणा सुखशिशुपाणिं नतगीर्वाणीं नमामि शर्वाणीं सर्वचैतन्यरूपां कामाद्यां वाचनतैरुक्षितं मेधां देवे सरस्वती त्रिभुवनजगदाद्भुतान्तविध्वंसिने त्वं सप्तब्रह्मस्वरूपे वाचस्पदेर्चितविषदान्तत्पदां भोजमिरे भुवनेश्वरि पाहि मां भुवनेश्वरि पाहि मां भुवनेश्वरि पाहि मां भुवनेश्वरि धारय భాగవతాలు 4 దేవీ భాగవతం, కృష్ణ భాగవతం, విష్ణు భాగవతం, శివ భాగవతం. విష్ణు భాగవతం అంటే విష్ణు పురాణం, కృష్ణ భాగవతం అంటే శ్రీమద్ భాగవతం, శివ భాగవతం, శివ మహాపురాణం, దేవీ భాగవతం. ఇది కాకుండా శ్రీ భాగవతం అని ఉంటుంది. అమ్మవారి యొక్క అవతారాన్ని తెలియజేసేటువంటి గ్రంథం. ఇవన్నీ కూడా వ్యాసకర్తృకములనే ప్రసిద్ధి. శ్రీమద్భాగవతం కృష్ణతత్వాన్ని తెలియజేసేదని, దేవీ భాగవతం అమ్మవారి యొక్క వైచిత్ర్యాన్ని, అవతార భేదాన్ని తెలియజేసింది. అది 18,000 శ్లోకాలు, ఇది 18,000 శ్లోకాలు. శ్రీమద్భాగవతం కూడా కృష్ణ పరమాత్మ మాహాత్మ్యాన్ని చెప్పే శ్రీమద్భాగవతం శుతయోగేంద్రుల వారు పరీక్షిత్ మహారాజుకు చెప్తే, దేవీ భాగవతం వైశంపాయనుడు జనమేజయ మహారాజుకు చెప్పారు. అంటే పరీక్షిత్ యొక్క కుమారుడు జనమేజయ మహారాజు తన తండ్రికి మరణానికి కారణమైనటువంటి ఈ సర్పముల యొక్క దంశనం కాబట్టి ఆ సర్పయాగం చేసి వాళ్ళందరినీ కూడాను సర్పయాగం ద్వారా దగ్ధం చేద్దామని ప్రయత్నం చేస్తుంటే వేదవ్యాసులు వారు వచ్చి దాన్ని నివారించి అమ్మవారి యొక్క యజ్ఞం చేయవలసింది అన్నారు. అంబామఖం అంటారు. అమ్మవారి యజ్ఞం అంటే శ్రవణ రూపమైనటువంటి యజ్ఞం అని. అప్పుడు ఈ అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి కథలన్నీ కూడా వినడం, తద్వారా ఆ పరీక్షిత్ మహారాజులకు ఉత్తమగతి పొందిన విషయాన్ని మళ్ళా తర్వాత చెప్తారు. నాయన నేను చూచాను, నీ తండ్రి ఉత్తమగతిని పొందారు అని అంటారు అన్నమాట. అందువల్ల అలాంటి ఒక మహాగ్రంథం దేవీ భాగవతం. అందులో కూడా కృష్ణ భాగవతం శ్రీమద్ భాగవతంలో లాగానే 12 స్కంధాలు ఉన్నవి. ఆ 12 స్కంధాల్లో చిట్ట చివర 12వ స్కంధం, 9వ స్కంధం ఒకటి, 12వ స్కంధం ఒకటి ప్రధానంగా చెప్తూ ఉంటారు. కృష్ణ భాగవతంలో శ్రీమద్ భాగవతంలో 10వ స్కంధం ప్రధానం, దేవీ భాగవతంలో 9వ స్కంధం ప్రధానం. 9వ స్కంధంలోనే అన్ని అమ్మవార్ల యొక్క అవతార కథలు, అవతార విశేషాలు ఉంటాయి. అక్కడేమో కృష్ణ పరమాత్మ యొక్క 10వ స్కంధంలో కృష్ణావతార లీలంతా కూడా పరిపూర్ణంగా అక్కడ చెప్పబడుతుంది. అయితే ఇక్కడ 12వ స్కంధంలో మణిద్వీప వర్ణన అని లలితా త్రిపురసుందరి అమ్మవారి యొక్క గృహము, దాని గృహాంగణము, అక్కడ ఉన్నటువంటి స్వరూపము. అదేమిటి అంటే నిర్గుణమైన స్వరూపము శ్రీచక్రం కాగా సగుణ సాకారంగా సంపూర్ణమైనటువంటి స్వరూపంగా వర్ణింపబడేది ఈ మణిద్వీప వర్ణన అని అంటారు. మణిద్వీప వర్ణన ఇక్కడ ఎలా చేశారో ఇంతకంటే కొద్దిగా హెచ్చుగానే ఉంటుంది లలితోపాఖ్యానంలో. బ్రహ్మాండ పురాణం లలితోపాఖ్యానంలో ఇక్కడ ఎలా వర్ణించారో అలా పరిపూర్ణమైనటువంటి వర్ణన అక్కడ కూడా ఉన్నది. అందుచేత అయితే సుప్రసిద్ధంగా 5 అధ్యాయాలు ఇక్కడ వర్ణిస్తారు. 8వ అధ్యాయం నుంచి 8, 9 అధ్యాయాలు మణిద్వీప వర్ణన ఉండదు. దానికి ముందు విషయం కొంత ఉంటుంది. తర్వాత మిగతా 3 అధ్యాయాలు మణిద్వీపం గురించి ప్రత్యేక వర్ణన అన్నమాట. మొత్తం అధ్యాయ పంచకము అంటారు. ఇది 5 అధ్యాయాలు. ఈ 5 అధ్యాయాలు ఎక్కడ చదువుతారో అక్కడ ఆ ప్రదేశంలో భూదోషం ఉన్నా, నిర్మాణ దోషం ఉన్నా,
వాస్తు దోషం ఉన్నా ఏ దోషం ఉన్నా కానీ పరిహృతమవుతుంది అని అధ్యాయ పంచకం త్వేతతో అని ఇందులో ప్రారంభం చేసి చివరిలో చెప్తారు. ఈ 8వ అధ్యాయం మొదలు 5 అధ్యాయాలు ఎక్కడైతే చదువుతారో ఆ సంకల్పం కూడా ఇంతే. గృహ మూలదేశస్థ సర్వదోష పరిహారార్థం నిర్మాణ దోష వాస్తుదోష ముహూర్త దోషాన్ని సర్వదోష పరిహారార్థం అధ్యాయ పంచక పారాయణం అహంకరిష్యే, ఇదే సంకల్పం అన్నమాట. అందుకోసము నవీన గృహ నిర్మాణే వాస్తుయోగే తథైవచ అని ఇందులో చెప్తారు. నూతనమైన గృహం ప్రారంభించేటప్పుడు కానీ, వాస్తుయోగంలో కానీ, గృహారంభం అప్పుడు కానీ, గృహప్రవేశంలో కానీ ఎప్పుడైనా సరే అమ్మవారి యొక్క అధ్యాయ పంచకం చదివినట్లయితే సమస్తమైనటువంటి దోషాలు పరిహృతమవుతాయి అన్నారు. సామాన్యంగా ఒక మత్స్యంత్రం ప్రతిష్ఠ చేస్తే ఆ మత్స్యంత్రం యొక్క శక్తి ఎంతకాలం ఉంటుంది అన్నారు? 100 సంవత్సరాలు ఉంటుంది అన్నారు. అంతకు 10 రెట్లు ఎక్కువగా ఉంటుందన్నమాట. ఏది ఒక్కసారి శ్రీమన్నగర వర్ణన పారాయణ చేత అని అంటారన్నమాట. పెద్దలు మా తండ్రి గారు చెప్పినటువంటి మాట, నాయన మత్స్యంత్ర ప్రతిష్ఠ కంటే కూడా ఎక్కువ శక్తి కలదిరా ఈ శ్రీమన్నగర వర్ణన అని అన్నారు. అలా చాలాసార్లు చేయడం తటస్థపడ్డది కూడా నా చిన్నతనంలో కూడా. మరి ఇప్పుడు అమ్మవారి యొక్క ఇంతకుముందు ఈ ద్వాదశ స్కంధంలోనే ముందంతా కూడా గాయత్రి అమ్మవారి యొక్క మహాత్మ్యం అంతా కూడా చాలా విశేషంగా వర్ణించారు. వర్ణించిన తర్వాత అది విన్నటువంటి జనమేజయ మహారాజు ఆ వైశంపాయనుడిని అడుగుతాం, వేదవ్యాసుల వారు ఆయనతో మాట్లాడటం కూడా ప్రసంగమైంది. అందువల్ల ఆయన అడిగారు, యా భగవన్ సర్వధర్మజ్ఞ జనమేజయువాచ భగవన్ సర్వధర్మజ్ఞ సర్వశాస్త్రవతాంబర ద్విజాతీనాంతు సర్వేషాం శక్తిపాస్తి శృతిరిత. నాయన సమస్తమైన ధర్మములు కలిగినటువంటి ఓ మహనీయ, సమస్తమైన శాస్త్రజ్ఞానం కలిగినటువంటి మహానుభావుల్లో శ్రేష్ఠుడైన ఓ వేదవ్యాస మహర్షి, ద్విజాతీనాంతు సర్వేషాం బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు వీళ్ళందరికీ కూడా తత్రాపి బ్రాహ్మణులకు ఉపాసన ఏది శ్రేష్టం అని ఉన్నారంటే శక్తిపాస్తి, అమ్మవారికి ఉపాసన, శృతిరిత వేదోక్తమైనటువంటి ఉపాసన. అందువల్ల వేదోక్తమైనటువంటి ఉపాసన కాబట్టి వేదోక్తమైన ఉపాసనను విడిచిపెట్టి అన్యోపాసన చేయడం కుదరదు. ఇది ఎందుకంటే అహర్హ సంధ్యాముపాసీత అని శృతివచనం. ప్రతిరోజు కూడాను త్రికాలములందు సంధ్యావందనం చేయమని అన్నారు. సంధ్యావందనం అంటే ఏమిటి అన్నారు? అమ్మవారి యొక్క శక్తి యొక్క ఉపాసనగా. అందులో సంధ్యాకాలత్రయం చేసుకుని కాలే నిత్యతయా విభో అని 3 కాలాల్లో సంధ్యావందనం చేయటం కాకుండా అది అతిరిక్తమైన కాలంలో కూడా అమ్మవారి ఉపాసన చేయమని ఉన్నది. అలా ఉన్నప్పుడు తాం విహాయ ద్విజాకస్మాత్ గృహీశ్చ అన్యదేవతా, అలాంటి సందర్భంలో ఈ బ్రాహ్మణులందరూ కూడాను ఆ సంధ్యావందనం ఒకటి మానేసి నేను ఇంకా ఆ ఉపాసన చేస్తున్నానని అందరూ ఆ రకంగా చేస్తున్నారే. అందులో కూడా కొంతమంది ఎలా దృశ్యంతే వైష్ణవ కేచిత్ గాణపత్యాస్తథాపరే. కొంతమంది ఎలా ఉన్నారయ్యా అన్నారు, వైష్ణవులుగా విష్ణు ధర్మాన్ని తీసుకొని శంఖచక్రాదులన్నీ కూడాను ఆ తాపతప్తం చేసుకొని ఈ రకంగా చేస్తున్న వాడు కొంతమంది ఉన్నారు. గణపత్యుపాసన చేసేవాడు కొంతమంది, కాపాలికులు కొంతమంది, చీనమార్గ్రత ఆ నాస్తికమైన బౌద్ధాది మార్గములందు ఆసక్తి కలిగిన వారు కొంతమంది, వాడు కూడా వల్కలధారిణ నారచీరలు కట్టుకొని ఉన్నారు. కొంతమంది దిగంబరులై ఉన్నటువంటి వాడు కొంతమంది ఉన్నారు. బౌద్ధులు ఉన్నారు, చారువాకులు ఉన్నారు. చారువాకులు అంటే అసలు బౌద్ధుల కంటే కష్టం అన్నమాట. చారువాకులు అంటే దేవుడు లేడు అన్నవారు. వీడు దేవుడు లేడు అంటాం కాకుండా వీడు బౌద్ధుల యొక్క మాట ఇంతకంటే ఇంకొక పద్ధతిగా ఉంటుందన్నమాట. అంటే అసలు ప్రత్యక్ష ప్రమాణం తప్ప ఇంకో ప్రమాణం లేదనేవాళ్ళు చారువాకులు. ప్రత్యక్షము అనుమానము 2 ప్రమాణం అని చెప్పేవాళ్ళు బౌద్ధులు అనమాట. 2 ప్రమాణాలు ఒప్పుకుంటారు కనీసం. ఈ చారువాకులు అంటే అర్థం ఏంటంటే చారు అందమైన వాక్కు ఎవరికైతే కలదో వాడిని చారువాకుడు అన్నాడు. అంటే దేవుడు లేడు, ఉంటే మనకు కనిపించేవాడు లేడు కాబట్టి మనం దాని గురించి అర్చన చేయనవసరంత అనవసరంగా మన డబ్బు ఖర్చు పెంచి పెట్టక్కర్లేదు. అప్పు చేసైనా సరే నెయ్యి రోజు తాగేస్తూ ప్రశాంతంగా హాయిగా మనం తిందాము. భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః. ఈ దేహం భస్మైపోయిన తర్వాత మళ్ళీ వచ్చేది లేదు. ఏకజన్మవాదం వాడది. మళ్ళీ ఇదివరకు పుణ్యం చేసానో పాపం చేసానో ఈ జన్మ వచ్చిందని అనుకోరు. రేపు నశించిన తర్వాత మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుతామని కూడా అనుకోరు. అందుచేత ఈ రకమైనటువంటి భావం కలిగినటువంటి వాళ్ళు చారువాకులు. ఏవమాదయ దృశ్యంతే బహవో లేకే వేదశ్రద్ధా వివర్జితా. వీళ్ళంతా ఎవరయ్యా అన్నారు? వేదశ్రద్ధా వివర్జితా, వేదమునందు శ్రద్ధను విడిచిపెట్టినటువంటి వారై ఇలా అయిపోతున్నారు.
అలా అవటానికి గల కారణం ఏమిటి? ఎందుకంటే వాళ్ళకి విహితమైనటువంటి ధర్మం ఉన్నది, విహితమైన ఉపాసన ఉన్నది. ఉపాసన ఉంటే కూడా ఈ బ్రాహ్మణులందరూ కూడాను ఎందుకు వేదశ్రద్ధను విడిచిపెట్టి ఇలా తయారయ్యారు? అలా అవటానికి గల కారణం కిమత్ర కారణం బ్రహ్మన్ తద్భవాన్ వక్తుమర్హతి. వాడు అలా అయిపోవడానికి గల దానికి కారణం ఏమిటో మీరు చెప్పవలసింది. ఎందుకంటే బుద్ధిమంత పండితాస్య నానా తర్క విచక్షణా. వాడు ఏమన్నా పోనీ తెలివి తక్కువ వాడు, ఇలా తిరిగేటివాడు అంటే మహా తెలివైన వాడు, బుద్ధిమంతుడు, అందులో పండితులు, పాండిత్యం కలిగినటువంటి వాడు, నానాతర్క విచక్షణ, అనేక రకములుగా హేతువాదం చేత మాట్లాడి అవతల వాడిని జయించగలిగినటువంటి వాడు. అవి సంచేవ వేదేషు శ్రద్ధయాతి వివర్జితా. అలాంటి వాడు మహానుభావులు ఉన్నారు. కానీ వాడికి ఏం లేదయ్యా అన్నారు. వేదమునందు శ్రద్ధ లేకుండా ఉన్నారు, వేదోక్త కర్మానుష్ఠానందు శ్రద్ధ లేకుండా ఉన్నారు. నహికశ్చిత్ స్వకల్యాణం బుద్ధ్యా ఆత్మహేచ్చతి. ఎంత తెలివైన వాడైనా, ఎంత తెలివి తక్కువ వాడైనా సరే బుద్ధి చేత తన యొక్క శుభాన్ని తాను పోగొట్టుకోడు. అలాంటిది ఇంత తెలివైన వాడి ఉండి వాళ్ళు ఏది తమ కర్తవ్యమో ఆ కర్తవ్యం చేయకుండా ఉంటున్నారే, ఇది నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు ఇలా ఉంటున్నారు? అందుచేత అభిసంచేవ వేదేషు శ్రద్ధయాత వివర్జితా అని కిమత్ర కారణం తస్మాత్ వద వేద విధాం వర. కాబట్టి దీనికి కారణం ఏమిటో చెప్పవలసింది ఆయన. వేదవేత్తల్లో శ్రేష్ఠుడమైనటువంటి మహానుభావ అని. మణిద్వీపస్య మహిమ వర్ణితో భవతాపుర. ఇంతకుముందు కూడా మీరు మణిద్వీపం గురించి మహిమను వర్ణించారు. అయితే కీర్తిస్తదస్తి దేవ్యా పరం స్థానం మహత్తరం. అసలు అమ్మవారి యొక్క ఆ దివ్యమైనటువంటి స్థానం ఎలా ఉంటుందో దాని యొక్క స్వరూపాన్ని విస్తరంగా నాకు చెప్పవలసింది. తచ్చాపి వదస్సు భక్తాయ శ్రద్ధధానాయ మేనక. అది కూడా నాకు చెప్పండి. ఎందుకంటే చాలా శ్రద్ధ కలిగి ఉన్నాను నేను, అందుచేత నేను శ్రద్ధగా వింటాను కాబట్టి నాకు చెప్పవలసింది. నేను ప్రసన్నాస్తు వదంచేవ గురువో గుహ్యమప్యుత. అంటే గురువులైనటువంటి వాళ్ళు ఎంత రహస్యమైన విషయాన్నైనా వాడు చెప్తారు, శిష్యుడన్న వాడికి చెప్తారు. కాబట్టి దయచేసి నీకు శిష్యుడైనటువంటి నాకు ఆ అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి గృహవర్ణన అదంతా కూడా చెప్పవలసింది అని ప్రార్థన చేశారన్నమాట. గుహ్యమప్యుత అనేసరికి సూతౌవాచ, సూతులు వారు చెప్తున్నారు, వారికి జనమేజయ మహారాజును చెప్తున్నారన్నమాట. ఇది రాజ్ఞోవచ శ్రుత్వా భగవాన్ బాదరాయణ నిజగాతద సర్వం క్రమేణైవ మునీశ్వరా. సంవాదం ఎవరిది అని అంటే జనమేజయునకు వేదవ్యాసుల వారి సంవాదం అనమాట. ఈ విషయాన్ని సూతుల వారి సౌనకాది మహర్షులు చెప్తున్నారు. ఇది కథా సందర్భం అనమాట. అంచేత రాజ్ఞోవచ శ్రుత్వా, ఈ విధంగా జనమేజయ మహారాజు యొక్క మాట విని భగవంతుడైనటువంటి వేదవ్యాస మహర్షి నిజగా తదసర్వం క్రమేణైవ మునీశ్వరా ఆయన ఏ వరుసగా ప్రశ్న అడిగారో ఆ ప్రశ్నలకు అనుగుణంగా వరుసగా సమాధానాలు చెప్తూ ఉన్నారన్నమాట. యశ్రుత్వాద్విజాతీనాం వేద శ్రద్ధ వివర్ధతే. ఏ మాటలు వింటే బ్రాహ్మణాదులందరికీ కూడా వేదమునందు శ్రద్ధ పెరుగుతుందో ఆ విషయాన్ని చెప్తున్నారు. వ్యాసోవాచ సమ్యక్ పృష్టం తయా రాజన్ సమయోచితం. నాయన చక్కగా అడిగావు. ఏ సమయంలో ఏది అడగవలనో ఆ మాట అనమాట. ప్రశ్న అడగడంలో కూడా ఒక వైచిత్ర్యం ఉండాలి, ఒక ప్రతిభ ఉండాలన్నమాట. ఏ సమయంలో ఏ ప్రశ్న వేస్తే బాగుంటుందో తెలుస్తుంది. అందువల్ల నువ్వు అడిగావు నాయన, సమయోచితమైనటువంటి ప్రశ్న వేశావు. కాబట్టి నీకు నేను చెప్తున్నా, బుద్ధిమానస వేదేషు శ్రద్ధావాంశైవ లక్ష్యసే. చాలా బుద్ధిమంతుడివి, శ్రద్ధ గలవాడివి కాబట్టి నీకు చెప్తున్నాను. పూర్వం మదోద్ధత దైత్య దేవైర్యుద్ధంతు చక్రిరే. నాయన పూర్వకాలంలో మంచి మదం చేత ఉద్ధతులు, అహంకారం కలిగినటువంటి వాళ్ళై వాడు ఏం చేశారయ్యా అన్నారు. దైత్యులైనటువంటి వాడు రాక్షసులు, దితి సంతానం కాబట్టి దైత్యులు. కశ్యప ప్రజాపతికి దితి, అదితి మొదలైనటువంటి వాడు భార్యలు ఉన్నారు, 13 మంది ఉన్నారు. అందులో దితి సంతానం దైత్యులు, అదితి సంతానం ఆదితేయులు అనగా దేవతలు అన్నమాట. కాబట్టి దితి సంతానమైనటువంటి దైత్యులు వాళ్ళంతా మంచి పరాక్రమవంతులై దేవతలతో యుద్ధం చేశారు. యుద్ధం చేస్తే ఎంతకాలం చేశారు అని 100 సంవత్సరముల పాటు. శతవర్షం మహారాజా మహావిస్మయకారకం. 100 సంవత్సరముల పాటు ఆశ్చర్యం గొలిపే రీతిగా యుద్ధం చేశారు. నానాశస్త్ర ప్రహరణన్నాయ నానామాయా విచిత్రితం జగతిశయకరం నూనం తేషాం యుద్ధం అభోన్ నృప. నాయన పరీక్షను జనమేజయ మహారాజా అనేక ఆయుధముల చేత కొట్టుకుంటూ వాళ్ళు 100 సంవత్సరాల పాటు అనేక, అందులో రాక్షసులకి మాయ ఉంది. ఆ మాయ చేత విచిత్రమైనటువంటి రీతిగా జగత్తంతా నశించిపోయే రీతిగా యుద్ధం చేశారు వాళ్ళు. అప్పుడు ఎలా ఉంది? పరాశక్తి కృపావేశ దేవైర్దైత్యాజితాయుధి. అప్పుడు అమ్మవారు ఆ తల్లి ఏం చేసిందయ్యా అంటే దేవతల యందు ఆవేశం చేసింది, అంటే ప్రవేశించిందనమాట. అంటే అమ్మవారి యొక్క శక్తి దేవతల్లో ప్రవేశించి ఉండడం చేత ఆ దేవతలు రాక్షసుల్ని అవలీలగా జయించారు. ఆ సందర్భంలో అన్ని సంవత్సరాలు యుద్ధం చేసిన జితాయుధి భువం స్వర్గం పరిత్యజగత పాతాళ దేశపని.
వాళ్ళు వెంటనే అక్కడి నుంచి భూలోకంలో ఉందామంటే కూడా లేదు, స్వర్గలోకంలోకి రాలేకపోయారు. అక్కడ అందుచేత ఆ 2 లోకాల్లో కూడా వాళ్ళని లేకుండా చేశారు. చేస్తే వాడికి ఒక నిలయం ఉంది, పాతాళం. ఆ పాతాళానికి వెళ్ళిపోయారు ఈ రాక్షసులంతా కూడా. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండడానికి అవకాశం ఉంది కదా. ప్రహర్షిదాదేవా పరాక్రమ వర్ణనం. అప్పుడు వాళ్ళంతా అనుకున్నారు, ఏమనుకున్నారంటే చూసాం మన పరాక్రమం ముందు రాక్షసులంతా మనం ఎంత బ్రహ్మాండంగా గెలిచామో కదా అని ఒకళ్ళనొకళ్ళు అందరూ కూడాను తమ పరాక్రమంగా అనుకుంటూ ఉన్నారు. అంతే తప్ప పరాశక్తి కృపావేశం అనేది వాళ్ళకి తెలియలేదు. అంటే అమ్మవారు ప్రవేశించడం వల్ల, ఆ శక్తి ఉండటం వల్ల మనం గెలిచామని అనుకోవట్లే వాళ్ళు. మనం సొంతంగా గెలిచాము, మన యొక్క పరాక్రమం చేత గెలిచాము అని అనుకుంటున్నారు. చక్రు పరస్పరం మోహాత్ సాభిమానా సమంతత. వాళ్ళంతా అభిమానంతో, అహంకారం చేత పరస్పరం మోహాత్ సమంతత. వాళ్ళంతా నాయన నువ్వు బాగా చేశావు, నువ్వు యుద్ధం చేయడం కాదు, నేను కూడా కొంతమందిని కొట్టేశాను అని ఒకరినొకరు ప్రశంసించుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. జయోస్మాకం కుతో నస్యాస్మాకం మహిమాయత సర్వోత్తర పుత్రదైత్యా పామరా నిష్పరాక్రమా. మనకు జయం ఎందుకు కలగదయ్యా? మన మహిమ, మన గొప్పతనం అటువంటిది. ఎందుకంటే అందరికంటే ఉత్తమమైనటువంటిది మన పరాక్రమం అంతా కూడా. అందుచేత దైత్యులు, వాళ్ళు పామరులు, పరాక్రమహీనులు, వాళ్ళు మన ముందింత సృష్టి స్థితి క్షయకర భయం సర్వే యశస్విన. మనమంతా సృష్టి స్థితిలయాలు చేసేటువంటి మహా కీర్తిమంతులం. అస్మదగ్రే పామరాణాం దైత్యానాం చైవకా కథ. మన ముందు ఆ దైత్యుల యొక్క కథంతా, వాళ్ళ యొక్క స్థితి అంతా పరాశక్తి ప్రభావంతేన జ్ఞాత్వ మోహమాగతా. పరాశక్తి ప్రభావంతే నజ్ఞాత్వ. అమ్మవారి యొక్క ప్రభావం అని తెలుసుకోకుండా వారు నజ్ఞాత్వ తెలుసుకోకుండా మోహమాగతా, మోహాన్ని పొందారు. మీ సప్తశతిలో ఉందిగా, మహామాయా ప్రయచ్చతి జ్ఞానినామపి చేతాంసి. జ్ఞానం కలిగిన వారి మనస్సుల్లో కూడా అమ్మవారు అహంకారం పడుతుంటే వాళ్ళకి ఇంకొద్దిగా మోహం ఇస్తుందన్నమాట. కాబట్టి దేవి భగవద్గీత బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి. అందుచేత జాగ్రత్తగా ఉండవాలి అని చెప్పడం అనమాట. నేను తేషామనుగ్రహం కర్తం. పాపం వాళ్ళలా మోహంలో ఉన్నారు. ఆ మోహాన్ని పోగొట్టాలని చెప్పి అమ్మవారే జయమిచ్చిన తర్వాత అహంకార పడితే ఆ అహంకారాన్ని పోగొట్టేటటువంటి మందు కూడా మనమే ఇవ్వాలని చెప్పి వాళ్ళ దగ్గరకు వచ్చింది అమ్మవారు. వాళ్ళు ప్రార్థన చేస్తే అమ్మవారు రాలా. ప్రార్థన చెయ్యకుండా వాళ్ళని అనుగ్రహించగలందరికీ తల్లి వచ్చింది. అర్థం జగదంబిక రాజురాశే కృపాపూర్ణాయక్షరూపేణ భూమిపా. నాయన జనమేజయ మహారాజా, ఆ సందర్భంలో అమ్మవారు ఆ దేవతల యొక్క సన్నిధానంలో కృపాపూర్ణుల దయాపూర్ణమైనటువంటి హృదయంతో ఒక కాంతిపుంజ రూపంగా, యక్షము అంటే కాంతిపుంజం అనమాట, ఒక కాంతి స్వరూపంగా అమ్మవారు ఆవిర్భవించారు. యక్షరూపేణ భూమిక కోటి సూర్య ప్రతీక శంకు చంద్రకోటి సుశీతలం. అమ్మవారు ఎలా ఉందయ్యా అన్నాడు. ఆ కాంతి ఒక్కసారి వచ్చిందిట. ఆ కాంతి ఎలా ఉందయ్యా అంటే కోటి సూర్య ప్రతీకాశం. కోటి సూర్యులు ఒకేసారి ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అలాంటి కాంతితో వచ్చిందా. చంద్రకోటి సుశీతలం అంటే కోటి మంది చంద్రుల యొక్క ఆ చల్లదనం ఎలా ఉంటుందో అలా ఉంటుందా. అంటే కోటి మంది సూర్యుల వంటి తేజస్సు ఉన్నది. ఆ తేజస్సు అంత వేడిమిగా ఉంటే తట్టుకోలేని అనుకుంటారేమో అని చంద్రకోటి సుశీతలం. మళ్ళా కోటి మంది చంద్రులు ఉంటే ఎటువంటి చల్లదనమో అటువంటి చల్లదనంతో ఉన్నదనమాట. విద్యుత్ కోటి సమానాభం, కోటి మెరుపు తీరిక కాంతి ఎలా ఉంటుందో అలా ఉన్నది. హస్తపాదాదివర్జితం. అమ్మవారికి ఏమైనా ఆకారం ఉంది అన్నారు. అది యక్షము అని ఎప్పుడైతే అన్నామో తేజపుంజము, తేజస్సు అని అర్థం అనమాట. అందుచేత హస్తపాదాదులు లేవు అమ్మవారి స్వరూపం. ఆ నిరాకారమైనటువంటి తేజస్వరూపంతో అమ్మవారు ఆవిర్భవించింది అని అర్థం. అదృష్టపూర్వం తదృష్ట్వా తేజ పరమసుందరం. అదృష్టపూర్వం ఇదివరకు ఎప్పుడన్నా చూచారా ఇలాంటి తేజస్సులు అన్నారు. వాడు చూడనే లేదనమాట. తేజ పరమసుందరం, మహా దివ్యమైనటువంటి స్వరూపంగా ఉంది. ఆ తేజస్సు చాలా ఆహ్లాదంగా ఉంది, కష్టంగా లేదు, ఆశ్చర్యకరంగా ఉంది. సవిస్మయాస్తదా ప్రోజొక్కిమిదం కిమిదంతిది. వాళ్ళంతా ఆశ్చర్యంతో ఏమిటి అని అనుకుంటున్నారట. దైత్యానాం చేష్టితం కింవా మాయా కాపి మహీసి. వాడు అనుకున్నారు ఇదేమన్నా రాక్షసులు ప్రయోగించినటువంటి ప్రయోగమా? ఆ ప్రయోగం ఈ తేజస్సులాగా వచ్చి మనం ఏమన్నా బాధపడుతుందా ఏమిటి అని అనుకో. కిమిదంతిది ఏమిటిది అని అనుకుంటున్నారట. అనుకుంటూ ఉంటే అప్పుడు కాపిమహీయసి కేనచిన్ నిర్మిత బాధా దేవానాం స్మయకారిణి సంభూయతే తదా సర్వే విచారంచక్రుత్తమం. ఎవరన్నా ఏ రాక్షసుడన్నా నిర్మించాడా ఈ తేజస్సుని అని ఆ దేవతలంతా కూడా ఆశ్చర్యపడుతూ ఉండగా అందరూ సర్వే విచారంచక్రుత్తమం. అందరూ ఆలోచిస్తున్నారు ఏమిటై ఉంటుందని. యక్షస్య నికటే గత్వా ద్రష్టవ్యం కష్టమిచ్చవి బలాబలంతతో జ్ఞాత కర్తవ్యాత్ ప్రతిక్రియ. వాళ్ళంతా అనుకున్నట్ట అసలు ఆ తేజస్సు దగ్గరికి వెళ్ళి దాన్ని అడుగుదాం
అడుగుదాం. ఈ తేజస్సు ఎవరో ఏమిటో, ఆ బలం ఏమిటో, ఆ బలం ఏది ఉంటే దాన్ని జయించే విధానం ఏమిటో మనం తెలుసుకుందామని అనుకున్నట్ట. తతో వహ్నిం సమాహూయ ప్రోవాచ ఇంద్రస్సురాధిప గచ్చవన్నే తమస్మాకం యతోసి ముఖముత్తమం. కేనోపనిషత్తును ఉంది ఉపనిషత్తులు. ఆ కేనోపనిషత్తులో చెప్పిన కథే ఇదనమాట. అందువల్ల దీన్ని కేనోపనిషద్వర్ణనం అంటారు ఈ అధ్యాయాన్ని. అందుచేత ఆ కేనేషితం పతతి ప్రేషితం మనః అని ప్రారంభమవుతుందన్నమాట. అందువల్ల కేనోపనిషత్తు ఉంటారు. కేన అనే శబ్దంతో ప్రారంభమైంది కాబట్టి అందుచేత అందులో అమ్మవారు ఉమాం హైమవతీం అని ప్రారంభమవుతుంది. అక్కడ చెప్పాడు అమ్మవారు సాక్షాత్తు అమ్మవారే అక్కడ ప్రత్యక్షం. యక్షం అంటే ఎవరయ్యా అన్నాడు. ఆ తేజస్సు అమ్మవారు అనమాట అని చెప్పి అంటారు. అందుచేత ఆ కథే ఇక్కడ చెప్తున్నారు. అప్పుడు ఇంద్రుడు అన్నట, నాయన నువ్వు వెళ్ళు, ఒకసారి ఆ తేజస్సు దగ్గరికి వెళ్ళి నువ్వు పరీక్షించి రావలసింది అని అన్నట. ఎవరు పిలిచారు? తేజస్సుతో ఉన్నది కాబట్టి తేజస్సునకు తేజస్సు సమాధానం అనమాట. మాటకు మాట సమాధానం, చేతకు చేత సమాధానం, తేజస్సునకు తేజస్సు సమాధానం అనమాట. అందుచేత మాటకు మాట సమాధానం ఏమిటయ్యా అన్నారు. అంటే పరీక్షణ్ మహారాజుకి శాపం పెట్టారు. శృంగి అనేటువంటి ఆయన శాపం పెడితే ఏం చేశారు సుఖయోగింద్రుల వారు? ఆయన యజ్ఞం చేత పోతానన్నారా? లేదు, మాటకు మాట అంటే భాగవతం సమాధానం అనమాట. శాపానికి భాగవతం మాటేగా, మాటకు మాట సమాధానం, చేతకు చేత సమాధానం అనమాట. బ్రహ్మాస్త్రం వేస్తే బ్రహ్మాస్త్రానికి బ్రహ్మాస్త్రం వేశారన్నమాట. ఆ రకంగా అంటే ఆయన బ్రహ్మాస్త్రం వేశాడు, అశ్వత్థామ అస్త్రం వేశాడు. అస్త్రం వేస్తే పరమాత్మ ఏం చేశారు? చక్రం చేసి దానికి అస్త్రం తిరగొట్టేశారన్నమాట. అంటే అస్త్రానికి అస్త్రం సమాధానం, మాటకు మాట సమాధానం అని చెప్పి అంటారన్నమాట. అదే రీతిగా తేజస్సు వచ్చింది కాబట్టి తేజస్సుతో సమాధానం చెబుదామని అనుకున్నారు. అనుకొని వన్య తేజస్సు రూపుడు కాబట్టి తతో వహ్నిం సమాహూయ ప్రోవాచ ఇంద్రస్సురాధిప. ఇంద్రుడు ఏం చేశాడంటే, నాయన గచ్చ వన్నే తుమస్నాకం యతోసి ముఖముత్తమం అగ్నిముఖా వై దేవా. అందుకోసం నాయన నీవు మాకు ముఖం వంటి వాడివి. అంటే సమస్తమైనటువంటి శరీర అవయవాల్లో శిరస్సు ప్రధానం, శిరస్సులో కూడా ముఖం ప్రధానమై ఉంటుంది. అందుచేత మాకు ముఖస్వరూపుడుగా ముఖం కలిగిన వాడు కాబట్టి ముఖే భవ ముఖ్య అంటున్నాడు. ముఖ్యం అటుంటే ఏమిటన్నాడు? ముఖస్థానం కాబట్టి నువ్వు ముఖ్యుడు అయ్యా అని అర్థం చెప్పడం అనమాట. అందుకే ముఖం అయ్యా నువ్వు మాకు, అందుచేత నువ్వు బయలుదేరి వెళ్ళవలసింది. యతోసి ముఖముత్తం తతో గత్వాతు జానీహి కిమిదం యక్షమిచ్చపి సహస్రాక్షౌతశ్రుత్వా స్వపరాక్రమగర్భితం. కొద్దిగా వెళ్ళే వ్యక్తిని పరాక్రమాన్ని ప్రశంసిస్తున్నాను. నువ్వు మాకు ముఖం అంటే ఎవడే ముఖ్యంగా ఉండవలసిన వాడు నువ్వు తప్పితే ఎవడుంటాడు కనుక బయలుదేరు అంటే తన యొక్క పరాక్రమాన్ని తెలియజేసే రీతిగా నువ్వు వెళ్ళకపోతే ఎలాగా, నువ్వే గొప్పవాడు మాలో అంతా అని అనేసరికి ఆ మాట అనగానే వెంటనే బయలుదేరాడనమాట. కుమార సంభవంలో మాట ఉంది, తారకాసుర సంహారం చేయాల్సి వచ్చింది. తారకాసుర సంహారం చేయాలంటే పార్వతీ పరమేశ్వరులకు కలిగేటటువంటి కుమారుని వల్ల తప్ప తారకాసురులకు సంహారం చేయడానికి అవకాశం లేదు. అప్పుడు పార్వతీ పరమేశ్వరుడు వివాహం అయిందే అన్నారు, కాలేదు. అందుకోసం అవ్వాలి అంటే పరమేశ్వరుడు తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేస్తున్న పరమేశ్వరుడు తపోభంగం చేస్తే పార్వతీ అమ్మవారిని చూస్తే అప్పుడు వికారం కలిగితే ఆమె వల్ల కుమారుడు కలిగితే ఆ కుమారుని వల్ల తారకాసుర సంహారం అవుతుంది. అందుకోసం ఇంద్రదేవతలంతా కూడా అడిగితే నాయన ఇది ఇంతకు తప్ప ఇంకో గతి లేదయ్యా అన్నారు. అయితే పరమేశ్వరుడు తపస్సు చేస్తున్నాడు, ముందు ఆయన తపస్సు భంగం కలిగజేస్తే కదా తర్వాత అని అన్నారన్నమాట. అనేసరికి తపస్సు భంగం చేయాలంటే ఎవరు చేయాలి? మన్మధుడు చేయాలి. మన్మధుడిని కాస్త పిలిచి ఇంద్రుడు అప్పటిదాకా మన్మధుడితో లెక్క పెట్టరు. ఎందుకంటే అతనికి ఏమైనా ఆయుధం, గట్టి ఆయుధం ఉందా? పూలు ఆయుధం ఇచ్చారన్నమాట. అలాంటి ఆయుధం కలిగిన వాడు పట్టుకొని నువ్వు నాకు రక్షించవయ్యా అని వజ్రహస్త పురందర, వజ్రాయుధం కలిగిన వాడు ఆయన ఏం తీసుకుంటాడు కనుక అందుకోసం ఇతను పెద్దగా గౌరవించలేదు దొరికెప్పుడు కూడా. కానీ మన్మధుడు తప్ప ఇప్పుడు తపోభంగం చేసేవాడు ఎవడూ లేడు. ఎవరు వెళ్ళినా కానీ దగ్ధం చేసేస్తారు, నేను తృప్తిగా నేత్రం చేద్దాను అనుకొని అప్పుడు ఇంద్రుడిని పిలిచాడు. నాయన మా మన్మధుడిని పిలిచాడు ఇంద్రుడు. పిలిచి నాయన చాలా గొప్పవాడు నువ్వు వెళ్ళకపోతే ఎలాగా, నీ వంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని కొద్ది గౌరవంగా మాట్లాడట. అంటే అప్పుడు ఆయనకి గుర్తొచ్చింది, ఆ ఆయుధాలు బట్వాడా చేసినప్పుడు దేవతలకు ఇచ్చినప్పుడు నేను 5 ఏళ్ల పిల్లవాడిగా ఉన్నానని చెప్పి నాకు తీసుకొచ్చి 4 పూలు ఇచ్చి ఒకటే దళం ఇచ్చి ఆయన ఇది నీ ఆయుధాలను పంపించేసావు, నువ్వు నీ బండబడ నువ్వు చేసిన మోసం నాకు తెలియదా అని అప్పుడు ఈయన తట్టి పొడిచాడు. తవ ప్రసాదాత్ కుసుమాయుధోపి అన్నాడు. ఆహా, నీ అనుగ్రహం నా మీద ఎంత ఉందయ్యా ఇంద్ర, తవ ప్రసాదాత్ నీ అనుగ్రహం వల్ల కుసుమాయుధ, నేను కుసుమాలు ఆయుధం గలవాడిని అని అర్థం. ఇంకో మాట కుసుమాయుధ, కుత్సితమైన సుమాలు నాకు ఆయుధంగా ఇచ్చి ఇప్పుడు నా దగ్గరికి వచ్చావా నువ్వు అని అన్నాడు. అందుచేత అయినప్పటికీ కూడా నా దగ్గరికి వచ్చావు కాబట్టి నేను ధైర్యచ్చుడు ఇంకే మమ ధనును అన్యే పినాకపాణి. ఆయన ఎంత గొప్ప ధనుస్సు కలిగినా సరే ఆయనకి ధైర్యం పోకూడతా. ఆయన తపోభంగం చేసి ఆయన పార్వతీదేవితో కలిసేట్టు చేసి నేను చేస్తాను. నాకంటే ధనుర్ధరులు ఎవరున్నారయ్యా అన్నారు. ఎందుకంటే మన్మధుడికి ధనస్సు లాంటి ధనస్సు ఎవరికన్నా ఉంది అన్నాడు. ఎవరికి లేదయ్యా అన్నాడు. ప్రతివాడు ధనస్సు పూల బాణం పెట్టి కొడితే ఒక చెట్టు 2 ముక్కలు అయిపోతుంది అనమాట. ఒక కాయ కొడితే 2 ముక్కలు అయిపోతుంది. కానీ మన్మధుడు పెట్టి ఒక బాణం పెట్టి కొట్టాడనుకోండి, ఇద్దరు కాస్త ఒకటైపోతారు. ఆ ఒకళ్ళు
కాస్తే ఒకళ్ళైపోయి ముగ్గురు అవుతుంటారు అనమాట. ఇది వాని యొక్క కోసం అది ఎటువంటిది అని అపూర్వేయం ధనుర్విద్య మన్మథస్య మహాత్మన శరీరం అక్షరం కృత్త భినత్యంతర్గతం మనః అని. అపూర్వమైన విద్య. ఒక బాణం పెట్టి కొడితే ఇద్దరు ఒకటైపోవడం ప్రపంచంలో ఎక్కడ చూచారో ఎక్కడా లేదు. అది ఒక్కడే చూస్తూ ఉన్నాం. ఆ చూడటమే ఇప్పుడు ఏడుస్తున్నది అంటే మనంతా అనుభవించేదంతా కూడా. అందుచేత ఆ మన్మథుని యొక్క స్థితిని అనుసరించి ఆ రకంగా జరిగిందనమాట. ఇక్కడ చెప్తున్నారు ఆయన ఎలా ఉంది అని అన్నారు. అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి స్వరూపం ఆ అగ్నిదేవుడు ఏం చేశాడంటే ముఖముత్తమం గత్వాదు జానేహి కిమిదం యక్షమిచ్చబి సహస్రాక్ష వజస్రుత స్వపరాక్రమ గర్భితం. ఆయన ప్రశంసించారు. ప్రశంసించేసరికి బయలుదేరాడు. వెంటనే వేగాత్ స్నర్గతో వన్యయో యక్షస్య సన్నిధో తదా ప్రోవాచ యక్షంతంతం కోసీతి హుతాసనం. వెళ్ళి ఆ తేజస్సు దగ్గర నిలబడ్డాట. నిలబడితే ఆ తేజస్సు అడిగిందిట, కోసి నువ్వెవడు రా అబ్బాయి అని అన్నమాట. అంటే ఆ హుతాశనంతో అనేసరికి నువ్వు ఎవరు, నీ పరాక్రమం ఏమిటి, నువ్వు నా దగ్గరికి వచ్చావేమిటి అని అడిగేసరికి ఆ తేజస్సు అడిగిన మాటకి వీర్యంతయి కింతద్వద సర్వం మమాగ్రత, నీకున్న పరాక్రమంతో చెప్పు నా దగ్గర అని అనేసరికి అప్పుడు అగ్నిరశ్మిత జాతవేద అస్మితి సౌప్రవీత్. నన్ను అగ్ని అంటారన్నమాట. అగ్ని చేష్టాయాం, నాలాగా నిరంతరం ఆ అగ్ని ఎప్పుడైనా ఉందంటే అది జ్వలిస్తూ అటు ఇటు కదులుతూనే ఉంటుందన్నమాట. అది కదలకుండా స్తబ్దతగా ఉండే పరిస్థితి లేదు. అందువల్ల నన్ను అగ్ని అంటారు. జాతవేద అంటే దివ్యమైనటువంటి స్వరూపం చేత నేను ప్రకాశిస్తూ ఉంటాను అని చెప్పి ఈ రకంగా అన్నదనమాట. అనేసి జాతవేద అస్మిది సోబ్రవీతు. దీన్ని అగ్ని యొక్క పరాక్రమాన్ని తెలిపేవన్నమాట. ఆ అగ్ని అనే శబ్దం ఒకటి జాతవేద అనేది. అందుచేత తన యొక్క పరాక్రమంతో సామాన్యంగా మనం అంటుంటాం, ఎక్కడి నుంచి వస్తున్నారండి అన్నారు. ఇప్పుడే మా పిల్లవాడు అమెరికాకి పెడుతుంటే నేను వాడు పంపించేసి వస్తున్నానండి అని అంటుంటాను. అంటే మా పిల్లవాడు అమెరికా పెడుతున్నాడు మనకు తెలియాలిగా, అందుకోసం మనం మాట్లాడుతుంటాను. ఇప్పుడే ఫలానా వారిని కలిసి వస్తున్నానని ఒక అధికారి పేరు చెప్తుంటారు. ఓహో ఇంతటి వాడితో పరిచయం ఉందని మనకు తెలియాలిగా. ఇలా ఉంటుందన్నమాట. అంటే ప్రతివాడికి ఆత్మఖ్యాతిని అవతల వాడు తెలుసుకోవాలి, తెలుసుకోలేదేమో, తెలుసుకుంటే మనం గౌరవిస్తాడేమో అని అనుకుంటుంటాడు అనమాట. అది ప్రారంభం. అది ఇక్కడ అగ్నిదేవుడు ఈ రకంగా అన్నాడు, అగ్నిర్వాహమస్మి. అయ్యా నన్ను అగ్ని అంటాడంటే ఊరుకోవచ్చుగా. జాతవేదా, నేను జాతవేడిని అంటే నేను అప్పటికప్పుడు జ్వాల పుట్టించేటువంటి శక్తి కలిగినటువంటి వాడిని అనమాట. జాతవేద అస్మీది సోబ్రవీ సర్వస్య, నీలో ఏం శక్తి ఉందన్నావుగా, సర్వస్య దహనే శక్తి మై విశ్వస్య తిష్టది, ప్రపంచం మొత్తాన్ని దగ్ధం చేసే శక్తి నాకున్నది సుమా అని అనమాట. తదా యక్షం పరం తేజస్తగ్రే నిదధౌ తృణం. అప్పుడు ఆ తేజస్సు ఏం చేసిందంటే ఒక చిన్న ఎండు గడ్డి పూచ అక్కడ పడేసి ఆయన అగ్ని ఇగో ఈ ఎండు గడ్డి పూచ, ఎండు పచ్చిది కాదు, పచ్చిది అయితే ఆలస్యం అవుతుంది, ఎండు గడ్డి పూచ ముందు అబ్బాయి దీన్ని కాస్త తగలబెట్టు అన్నదనమాట ఆ తేజస్సు. అనేసరికి నశచాతి తృణం దగ్ధం లజ్జిత అగాత్సురాన్ వృద్ధి పృష్ఠే దైవైస్తుర్తాంతే సర్వం ప్రోవాచ హవ్యభుగు. ఎంత కష్టపడ్డా తన యావచ్చక్తిని ఉపయోగించాడు. ఏది ఆ ఎండు గడ్డి పూసను దగ్ధం చేయడానికి ఏమాత్రం చేయకపోయేసరికి అవమానం చేత లజ్జిత సిగ్గుపడ్డాడు, వెళ్ళిపోయాడు. దేవతల దగ్గరికి వెళ్ళాడు. ఏమిట్రా నాయన వచ్చావు ఏమిటన్నారు అంటే ఏమో మొత్తం మీద చాలా ఆశ్చర్యకరంగా ఉంది, ఎండు గడ్డి పూజను కూడా దగ్ధం చేయలేకపోయాను, ఇంత దగ్ధం చేసిన వాడిని కాస్తా అని చెప్పి అతను కాస్త దేవతల దగ్గరికి వచ్చి చెప్పాట. అనేసరికి అప్పుడు వెంటనే నేను ప్రోవాచ హవ్యభగు వృథాభిమానోక్షస్నాకం సర్వేశత్వాదికే సురాహ. నాయన అనవసరంగా మనం పెద్ద గొప్పవాడం అనుకుంటున్నాం, కానీ మనం గొప్పవాడం కాదన్న విషయం నాకు తెలిసిందైనా, దేవతలారా మీరు కూడా ఎవరు వెళ్లకుండా ఉంటే మంచిది అని అన్నాడు. తదస్తూరుత్ర వాయుం సమాహూయ ఇదమబ్రవీతు. అగ్నికి వాయువు తోడంటుంటారుగా, కాబట్టి ఈయన కాకపోతే ఈయనకు ముందు ఆయన ఉంటే బాగుండేది అని చెప్పి వాయుదేవుని పంపించాట. పంపిస్తే అప్పుడు ఏం చేశాడంటే త్వయి ప్రోతం జగత్ సర్వంతో చేష్టితం. ఈ అగ్నికి అంగతి అంటే ఆయన చెలించేవాడు, కదిలేవాడిని, కదలటానికి కూడా అగ్నికి వాయువు లేకపోతే అదేం కదులుతుంది కనుక, అందువల్ల నీ మీద ఆధారపడింది, ప్రాణశక్తి మీద ఆధారపడింది. కాబట్టి నాయన నిన్ను ముందు పంపించాల్సింది పొరపాటు చేశాను, నువ్వు వెళ్ళు, నీ ఎందే ఈ జగత్తంతా ఆధారపడి ఉంది. తమ ప్రాణరూప సర్వేషాం సర్వశక్తి విధారక, సమస్తమైన శక్తుల్ని ఇచ్చేటటువంటి వాడివి కాబట్టి తమేవ గత్వా జానీహి కిమిదం యక్షమిచ్చి నాణ్యకోపి సమర్థోస్తి జ్ఞాతం యక్షం పరం మహా. నాయన కాబట్టి నువ్వే వెళ్ళు, నీకంటే ఈ తేజస్సు యొక్క స్వరూపాన్ని తెలుసుకోగలిగిన వాడు ఎవ్వరూ లేరు అని చెప్పి పంపించాడు.
సహస్రాక్షవచ శ్రుత్వా గుణగౌరవగంభీరం సాభిమానో జగామాసు తత్ర యక్షం విరాజతే. ఇప్పుడు వెంటనే ఇంద్రుని యొక్క మాట విని గౌరవం గుణగౌరవ గంభీరం, ఆయన నువ్వు చాలా గొప్పవాడివి, నీవందరికీ ప్రాణశక్తివి, అందరికంటే ఏమన్నా ముందుగా చెప్పదగిన వాడు నువ్వే అని చెప్పి ప్రశంసించారుగా. ప్రశంసించేసరికి గుణగౌరవ గంభీరం అంటే తన యొక్క గుణాల మీద ఉన్నటువంటి గౌరవం చేత పూర్చబడినటువంటి ఆ మాటలు విని వెంటనే బయలుదేరి వెళ్ళాట. సాభిమానో జగామాసు యత్ర యక్షం విరాజతే, ఎక్కడైతే ఆ తేజస్సు ప్రకాశిస్తున్నదో అక్కడికి వెళ్ళాడు. యక్షం దృష్ట్వా తతో వాయం ప్రోవాచి మృదుభాషయా కోశిత్వంతైకా కాశక్తిర్వద సర్వం మమాకృత. వెళ్ళేసరికి ఆ తేజస్సు అడిగింది, నాయన నువ్వు ఎవరురా అబ్బాయి, నీకున్న శక్తి ఏమిటి, దాన్ని చెప్పవలసింది అని అమ్మవారు అడిగింది. అడిగేసరికి యక్షం దృష్ట్వా తతో వాయు ప్రోవాచ మృదుభాషయా కోశిత్వం తతో యక్షవచ శ్రుత్వా గర్వేణ మరుదబ్రవీత్. కొద్ది గర్వం చేత అప్పుడు నేను ఎవరినంటే చెప్తున్నాను వినవలసింది. మాతరిస్వాహమస్మీతి వాయురస్మీతి చాబ్రవీతులను మాతరిస్వ అంటారు. అంటే ప్రతివాని యందు నేను వృద్ధిని పొందుతూ ఉంటా. నేను ఉన్నంతసేపు అనమాట కాలక్షేపం చేసి నారాయణం నమస్కరించ నరంచేవ నరోత్తం దేవీం సరస్వతీం వాచం తతో జయముదీరయేతు అని అంటుంటాను. చూశారు శ్లోకం. ఆ శ్లోకానికి అర్థం ఏమిటి? నారాయణం నమస్కరించ. కలియుగంలో కానీ సర్వయుగాల్లో నరనారాయణులు ఇద్దరు కూడా బదరికాశ్రమంలో కూర్చొని తపస్సు చేస్తూ ఉంటారట. ఎందుకయ్యానరు ఈ మానవులందరూ సమస్త లోకాల్లో ఉండే మానవులందరూ క్షేమంగా ఉండాలి తపస్సు చేస్తుంటారట. వాడు చేసి మనం చేసినా చేయకపోయినా వాడు బాగుండాలని, మనమంతా బాగుండాలి వాడు చేస్తున్న అందుకోసం నారాయణం భగవద్ అవతారాల్లో నరనారాయణ అవతారం ఎందుకయ్యానడు సర్వలోక హితైషి అవతారాలు అన్నమాట. సమస్త లోకాలు బాగుండాలని చేసే అవతారం అన్నమాట. అందువల్ల నారాయణం నమస్కరించ అయిపోయింది. నరంచ నరుడు నారాయణుడు ఇద్దరు నమస్కారం చేశారట. నరోత్తమం ఈ అర్థం చెప్పండి అనండి. నారాయణం నమస్కరించ నరంచేవ. నరుడు అంటే మామూలు వాడు కాదు, నరోత్తముడు అండి నారాయణుడు అని కాదు నాయన. విషయం ఏమిటంటే శ్రీ వంశీధరస్వరం చెప్తాడు, నారాయణం నమస్కరించ, నారాయణుడికి నమస్కారం చేయండి, నరులకు నమస్కారం చేయండి, నరనారాయణకు నమస్కారం చేయండి. మరి నరోత్తముడు ఎవరండి అన్నారన్నమాట. మానవుడు అండి అన్నారు. అంటే భాగవతం వినేవాడు ఎవడంటే వాడు నరోత్తమం అనమాట. ఎందుకయ్యా అన్నాడు. నరాహ ఉత్తమ హయేన సహ నరోత్తమ వాయు ఇత్యర్థ. మానవుడు ఉత్తముడని ఎప్పుడు అనుకుంటారండి అన్నాడు. ప్రాణవాయువు ఉంటే వాడు ఉత్తముడు, వాడు బాగున్నాడండి, కలుగుతున్నాడు, హాయిగా ఉన్నాడు, పెడుతున్నాడు, వస్తున్నాడు, తింటున్నాడు, చేస్తున్నాడు అని అంటారు అనమాట. నరుడు ఉత్తముడు దేనివల్ల? వాయువు వల్ల అనమాట. నరోత్తముడు అంటే ఎవరు అన్నారు అంటే మానవోత్తముడని కాదు అర్థం అక్కడ. వాయుదేవునికి నమస్కారం చేయండి. ఎందుకంటే నరనారాయణ నమస్కారం చేసిన తర్వాత మీరు కథను వినాలిగా, వినాలన్నా అనాలన్నా వాడికి కొద్దిగా ప్రాణవాయువు ఉండాలిగా. అందువల్ల వాయుదేవునికి నమస్కారం చేయండి. ఆ తర్వాత వ్యాసుల వారికి సరస్వతికి నమస్కారం చేయండి. ఆ తర్వాత కార్యక్రమం ప్రారంభం చేసుకున్నమాట. అందువల్ల నారాయణం నమస్కరించ నరంచేవ నరోత్తమం. నరోత్తమం అంటే నరుడు ఉత్తముడు దేనివల్ల అవునో వాడు నరోత్తముడు, దేనివల్ల? వాయువు వల్ల. అందువల్ల ప్రాణవాయు స్వరూపుడు కాబట్టి ఆ మహానుభావుడు కూడా నమస్కారం చెయ్యాలి పురాణం అనేటప్పుడు కూడా అనమాట. అందుచేత ఇక్కడ చెప్తున్నాను ఎవరివయ్యా అంటే ఆయన చెప్పిన మాతరిస్వ అంటే ఎవరైతే ఉంటే వారికి వృద్ధి రూపం అనమాట. మాతరి ఎవరైతే వాయువు ఉన్నది అని అనుకున్నారో వాడిని వృద్ధి రూపంగా ఉండేవాడు కాబట్టి మాతరిస్వ. అహమస్మి నేను మాతరిస్వ అంటారు. వాయుర్వా అహమస్మి వాతి వా గతిగంధనయో నిరంతరం సంచారం చేస్తుంటుందన్నమాట వాయువు. సదా గతిర్విజాతి యా క్రియా. వాయువునకు ఉండే లక్షణం ఏమిటయ్యా చెప్పండి నా తర్కశాస్త్రంలో. సదాగతి ఎల్లప్పుడూ వెళుతూ ఉంటున్నాడు. వా అనే ధాతు నుంచి వాతీతి వాయు సంచరించేది కాబట్టి ఎల్లప్పుడూ వెళుతూ ఉంటుందన్నమాట. ఆగటం అనే పరిస్థితి లేదు. అగ్ని అంతేగా నిరంతరం చెలిస్తూ ఉంటుందయ్యా. దాని లక్షణం అగ్ని అంటే వాతీతి వాయు వెళుతుందన్నమాట. మాతృశ్వావ అహమస్మీతి ఈ మాట అనేసరికి అబ్రవీత్ వీర్యంతో మీ సర్వస్సు నాకున్న పరాక్రమం ఏమిటంటే దేన్నైనా కానీ ఇట్టే కదిలించి వేసేస్తాను. ఎలా కదిలిస్తాను అన్నాడు. పర్వతాలు కాస్త ఎగిరిపోతాయన్నమాట వాయువు యొక్క ప్రభావం చేత. సర్వస్యజాలనే గ్రహణే స్థితి మధ్యేష్టయా జగత్ సర్వవ్యాపారవద్భవేతి. ఎంత జడస్వరూపంగా కదలకుండగా ఉన్నదైనా సరే నా యొక్క వ్యాపారం చేత, చరణాత్మక వ్యాపారం చేత అన్నీ కూడా కదిలిపోతాయి అనేసరికి శృత్వా వాయువాణి జగాద బ్రహ్మ తృణమే దత్తవాగ్రేయత్తఛాలయ యథేప్సితం. ఆయన ఇంతకుముందు ఈ గడ్డిపోతుని తగలబెట్టమంటే వాడు తగలబెట్టలేకపోయాడు. కనీసం నీకు చలనం ఉందిగా, నీకు అన్ని కదిలిస్తాన్నావుగా, ఈ గడ్డిపోతుని కొద్దిగా కదిలించి ఆ తర్వాత వెళ్ళరా అబ్బాయి అని అనుకుంటా అనేసరికి అదో గచ్చ చాలా యథేప్సితం నోచేత్ గర్వం విహాయనం లజ్జితో గచ్చ. వాసవం లేకపోతే చేత కాకపోతే ఒక్కసారి సిగ్గుపడిపోయి వెళ్ళి ఆ ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి చెప్పునాయన శ్రుత్వాయ క్షవచ వాయు సర్వశక్తి సమన్విత ఉద్యోగం మకరోత్తచ్చ స్వస్థానాన్నచాల.
ఆ వాయుదేవుడు ఆ మాట విని ఆ తేజస్సు చెప్పినటువంటి మాట విని మహాప్రయత్నం చేశాడు. అది ఆ స్థానంలో నుంచి కదలలేదు. ఆ గడ్డి ఎండు గడ్డి పూత లజ్జితోగా దేవపార్శ్వే హిత్వా గర్భం సచానుడ గర్వాన్ని విడిచిపెట్టి ఆ వాయుదేవుడు కాస్త ఇంటి దగ్గరికి వెళ్ళిపోయాట. అనిలహ అనిలహ అంటే అర్థం ఉన్నారు. అన అంటే ప్రాణం, జీవింపజేయుట అనే లక్షణం గలవాడు కాబట్టి అనిలహ అని. అనలహ అంటే అర్థం ఏమిటయ్యా అన్నాడు. అంటే ప్రాణాన్ని అంటే జఠరాగ్ని ఉంటేగా ఉండేది, అది కాస్త కదులుతూ ఉండేగా మనం బ్రతికేది. అందుచేత అనిల అనల ఇవన్నీ కూడా కదిలుట అనే లక్షణం కలవన్నమాట. అందుచేత అనిలహ వృత్తాంతమవదత్ సర్వం గర్భ నిర్వాపకారణం మొత్తం చెప్పాడు విషయం అంతా. ఏమిట్రా నాయన వాయుదేవ వచ్చావు తిన్నగా మొహం మార్చుకొని వచ్చావు ఏమిటి అన్నారు. స్వామి ఇది జరిగింది, అక్కడ ఏమి చేయలేకపోయాను. నైతజ్ఞాతం సమర్థాస్వామి ఛా గర్వాభిమాన. మనకున్న గర్వం వాస్తవంగా పరాక్రమం వల్ల వచ్చిన గర్వం కాదు, మిథ్యాగర్వం, అసత్యమైనటువంటి గర్వం యొక్క అభిమానంతో మనం ఉన్నాం. అలౌకికం భాతేక్షం తేజ పరమదారుణం తత సర్వే స్వర్గణ సహస్రాక్షం సమూచిరే. నాయన ఆ తేజస్సు ఏమిటో చెప్పడానికి లౌకికంగా లేదు నాయన, మనం మన పరిజ్ఞానం చేసి తెలుసుకోవడానికి శక్యం కాదు. కాబట్టి ఈ రకంగా పరమ దారుణం. తదుసర్వేశ్వరగణ దేవతలంతా ఇంద్రుని దగ్గరికి వెళ్ళారట. దేవరాడసి యస్మాత్మం యక్షం జానీహి తత్వత. నాయన మా అందరికీ నాయకుడు అయ్యా నువ్వు ఇంద్ర, కాబట్టి నువ్వు వెళ్ళి కలిసి తెలుసుకోవలసింది ఏమన్నారన్నమాట. ఇద ఇంద్ర ఇంతత ఇంద్రో మహాగర్భా తద్యక్షం సముపాద్రవతు. ఇంద్రుడు వెళ్ళాడు అక్కడికి ఆ తేజస్సు దగ్గర. తాద్రవచ్చ పరం తేజో యక్షరూపం పరాత్పరం అంతర్ధానం తతఃప్రాప్తి తద్యక్షం వాసవాగ్రత. వెంటనే ఇంద్రుడు వెళ్ళి ఆ తేజస్సు దగ్గరికి వెళ్ళేసరికి ఆ తేజస్సు కాస్త అంతర్ధానం అయిపోయింట. కనీసం వీళ్ళకి తేజస్సు కనిపించి వీళ్ళతో మాట్లాడి వీళ్ళని పరీక్షించి ఉత్తీర్ణుడు అనిత్తీర్ణుడు ఏదో తేల్చి వాళ్ళని అనుగ్రహించింది. ఇంద్రుడు కనీసం దర్శనం కూడా అయిపోలేదు అనమాట, అంతర్ధానమైంది అనమాట. అతీవ లజ్జితో జాతో వాసవో దేవరాడపి కాస్త చూచాడు. కనీసం నేను మాట్లాడటానికి కూడా యోగ్యత లేని వాడినా, దర్శనం పొందడానికి కూడా యోగ్యత లేని వాడినా, వాళ్ళిద్దరే భాగ్యవంతుడు, నా అంత దురదృష్టవంతుడు లేడే అని బాధపడ్డాడు, అవమానంగా భావించాట. నీ యక్ష సంభాషణ అభావాల్లఘుత్వం ప్రాపచేతసీయ. ఆ తేజస్సు నాతో మాట్లాడలేదే అని చాలా బాధపడ్డాట. అతః పరన్న గంతవ్యం మయా అతు సురసంసది. ఇంకా ఇలాంటి దశలో ఈ అవమానం నేను భరించలేను, నేను ఇప్పుడు మళ్ళా దేవలోకానికి వెళ్ళడానికి అర్హుడిని కాదు. ఎందుకంటే కిం మయా తత్ర కర్తవ్యం వక్తవ్యం స్వలఘుత్వం సురాన్సతి. వాళ్ళు అడుగుతారు దేవతలంతా, స్వామి మీరంతా వెళ్ళారు కదా, ఆ యక్షం మీతో మాట్లాడింది కదా అని చెప్పి అగ్నిదేవుని అంటారు, మీతో మాట్లాడింది కదా అని వాయుదేవుని అంటారు. ఇంద్రుడిని అడిగితే నేనేం చెప్పాలి అని ఇంద్రుడు అనుకున్నాడు అనమాట. అందుచేత నేను దేవలోకానికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను అని చెప్పి దేహత్యాగో వరస్తస్మాన్ మానోహి మహతాంధనం. కాబట్టి శరీరాన్ని విడిచిపెట్టడమే, ఎందుకంటే వేరు మార్గం లేదు. మహాత్ములైనటువంటి వాడికి ధనం ఏమిటయ్యా అంటే మానోహి మహతాంధనం, అభిమానమే ధనం నాయన. ఆ అభిమానం పోయేది మానేనష్టే జీవితంతో మృతితులు జన్మ సంశయ. అభిమానం కనుక నష్టమైపోతే ఈ జీవితం ఎటువంటిది అంటే మృతితులు మరణంతో సమానం ఇది నిశ్చిత్య తత్రైవ గర్భం హిత్వా సురేశ్వర అనే రకంగా నిశ్చయించుకొని ఆ సురేశ్వరుడైన ఇంద్రుడు మహానుభావుడు గర్వాన్ని విడిచిపెట్టాడు. చరిత్రమే దృశమ్యశ్చ తమేవ శరణంగతః. ఇది అక్కడ ఎవరినైతే పొందితే ఈ రకమైనటువంటి కష్టం పోతుందో ఆ పరమాత్మని శరణు వేడవలే అని దాన్ని అనుకుంటూ ఆ మహానుభావుడు తన పశ్చాత్తాం గర్వాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టాడో వెంటనే అమ్మవారు ప్రత్యక్షం తస్మిన్నేవ క్షణే జాత వ్యోమవాణి నభస్థలే. వెంటనే అశరీరవాణి, శరీరం లేకుండా ఆకాశంలో నుంచి ఒక శబ్దం వినిపించిందిట. అది ఏమిటయ్యా అంటే మాయాబీజం సహస్రాక్ష జపతేన సుఖీ భవానాయన. మాయాబీజాక్షరాన్ని జపం చేయి, హ్రీంకార జపం చేయి, దానివల్ల నువ్వు సుఖంగా ఉంటావురా అబ్బాయి అని ఒక అశరీరవాణి వినిపించిందిట. తతో జజాప పరమం మాయాబీజం పరాత్పరం. అప్పుడు ఆ మాయాబీజాన్ని నిరంతరం జపం చేశాడు. ఎంతకాలం అయ్యా అంటే 1,00,000 వర్షం నిరాహార, 1,00,000 సంవత్సరాలు నిరాహారంగా ధ్యానమీలితలోచన, ధ్యానం చేత ఆ మూయబడినటువంటి నేత్రములు కలిగిన వాడే. అకస్మాత్ చైత్రమాసీయ నవమ్యాం మధ్యగే రవౌ. చైత్రమాసంలో ఆ మాసం శుక్లపక్షంలో నవమి నాడు మధ్యగేరవు మధ్యాహ్న సమయంలో తదేవ ఆవిరభూతు తేజ తస్మిన్నేవ స్థలే. పునః ఎక్కడైతే ఆ అమ్మవారు అదృశ్యమైపోయింది, ఇంద్రుడితో మాట్లాడకుండా అదృశ్యమైపోయిందో అదే ప్రదేశంలో అమ్మవారు మళ్ళా ప్రత్యక్షమైందయ్యా. 1,00,000 సంవత్సరాలు హ్రీంకార మంత్రోపాసన చేత. తేజోమండల మధ్యేత కుమారీం నవయవ్వన మందులో ఆ ప్రత్యక్షం అవడం కూడా మామూలుగా తేజస్వరూపంగా కాదు, తేజస్పుంజం ముందు ఆ
తేజపుంజమే నాయన నేందా అని తెలియజేయడం కోసం అందులో కుమారి నవయౌవనాం కుమారి 16 సంవత్సరముల వయస్సు కలిగినటువంటి రీతిగా భాస్వజపా ప్రసూనాభాం బాలకోటి రవిప్రభాం ప్రకాశిస్తున్నటువంటి జపా ప్రసూన జపాకుసుమం వంటి ఎర్రనైన కాంతి కలది బాలకోటి రవిప్రభాం బాలసూర్యుని వలె ఉన్నటువంటి కాంతి బాలసీత అంశముకుటాం ఆ శిరస్సునందు అర్ధచంద్రుని యొక్క అలంకారము వస్త్రాంతర వ్యంజితస్తనీం చతుర్భిర్వరహస్తైస్తూ వర పాశాంకుశాభయాన్ 4 చేతుల్లో కూడా దివ్యమైనటువంటి పాశాంకుశ మొదలైనటువంటి ఆయుధములతో కూడుకున్న దధానాం రమణీయాంగ కోమలాంగలతాం శివాం అతి దివ్యమైన తల్లి యొక్క దర్శనమైంది భక్త కల్పద్రుమాం అంబాం నానాభూషణ భూషితాం భక్తులకు కల్పవృక్షం ఉంటుందా తల్లి అనేక అలంకారముల చేత అలంకరింపబడింది త్రినేత్ర 3 నేత్రములు కలిగి మల్లికామాల కబరి జటాజూట శోభితాం మల్లికామాల చేత అలంకరింపబడినటువంటి జటాజూటముల చేత ప్రకాశిస్తున్నది చతుర్వేదై మూర్తిమద్భిరభిష్టుతాం 4 దిక్కుల్లో కూడా ఆ మూర్తిని ఆకారాన్ని ధరించినటువంటి వేదములు ఒక్కొక్క స్వరూపం పురుష రూపాన్ని ధరించి ఒక్కొక్క వేదం 4 రూపంతో 4 పురుషులుగా అమ్మవారిని కాస్త స్తోత్రం చేస్తూ ఉన్నవిట దంత ఛటాభిరభిత పద్మరాగీకృత క్షమాం దంతఛటాభి ఆ అమ్మవారి యొక్క దంతముల యొక్క కాంతి చేత ఈ భూమంతా కూడాను కాంతివంతంగా చేయబడుతుంది ప్రసన్న స్మేరవదనాం దివ్యమైనటువంటి చిరునవ్వుతో కూడుకున్నదిట కోటి కందర్ప సుందరాం 1,000,000 మంది మన్మధుల యొక్క సౌందర్యం ఎట్లుంటుందో అదే రీతిగా అమ్మవారి యొక్క సౌందర్యము ప్రకాశిస్తుంది రక్తాంబర పరిధానాం రక్తచందన చర్చితాం రక్త వస్త్రాన్ని ధరించిందయ్యా పరిధానాం రక్తచందన చర్చితాం రక్తచందనం చేత పూయబడి శరీరం గలది ఆ తల్లి ఎవరయ్యా ఉమాభిధానాం పురతః ఉమాం హైమవతీం శివాం ఉమా అనే పేరు కలిగింది అంటే తపస్సు మా వద్దు అని ఆ తల్లి హిమవంతుని యొక్క భార్య చెప్పిందిట అందుచేత ఉమా అని అప్పటి నుంచి పేరు వచ్చిందని పురాణంలో చెప్తుంటారు అందువల్ల ఉమాభిధానాం అని అంటే దానికి ఉమేష మేయతే జ్ఞాయతే అనయా ఇది ఉమా అంటే పరమేశ్వరుని యొక్క అస్తిత్వం ఏ తల్లి వల్ల ఏర్పడిందో ఆమె ఉమా అని ఇంకొక అర్థం అన్నమాట అందువల్ల ఉమాభిధానాం పురతో దేవీం హైమవతీం శివాం అట్టి తల్లి ఆ నిర్వ్యాజ కరుణామూర్తిం సర్వకారణ కారణం ఆ నిర్వ్యాజ ఏదో ఫలాన్ని అపేక్షించి దయగలిగేది కాదు నిర్వ్యాజంగా దయగలిగినటువంటి తల్లి సమస్తమైన కారణమైనటువంటి ప్రపంచం మొత్తానికి కారణమైనదా తల్లి సమస్తత్ర ప్రేమ సద్గదిత అంతరహ దివ్యమూర్తిని చూచి ఆ ప్రేమ కలిగి ఆ తల్లి ఎందు గౌరవం కలిగి స గద్గదితాంతరహ డగ్గుత్తిక అంటారు తెలుగులో డగ్గుత్తిక అంటే గద్గదం అనేదాన్ని డగ్గుత్తిక అంటుంటారు అంటే కంఠంలో ఆ బయట నుంచి మాట రాకుండా కంఠం దగ్గర ఆగిపోయినప్పుడు ఆ రకమైన ఒక దుఃఖం వస్తుంది ఆ దుఃఖంతో కూడుకున్నటువంటి వాడే మహానుభావుడు గద్గదితాంతరహ ప్రేమాశ్రుపూర్ణనయన ప్రేమ చేత ఆ కంటి వెంట ఆనంద బాష్పాలు పెట్టుకుని రోమాంచితమైనటువంటి శరీరం కలిగిన వాడై దండవత్ ప్రణనామాథ పాదయోర్జగది ఈశతు ఆధారం లేని చోట ఒక కర్ర నించోబెడితే అది ఏ విధంగా ఆధారం సరిగ్గా పట్టులేక కింద పడిపోతుందో అలా వెంటనే ప్రయత్నంగా పడిపోయాడు అది దండవత్ ప్రణామం ఉంటారు నమస్కారస్త్రివిధ దండవత్ ప్రణామ అదొకటి పంచాంగ ప్రణామ సాష్టాంగ ప్రణామ అనమాట అందుకోసం దండవత్ ప్రణామము అనేటువంటి ఒకటి ఆ సాష్టాంగ ప్రణామ శరీర అవయవాన్ని అక్కడ అన్ని రకములుగా అష్టాంగముల చేత స్పర్శ చేయటం ఒకటి పంచాంగ ప్రణామ స్త్రీణామేవా స్త్రీలకు అనమాట పంచాంగ ప్రణామం అని ఆ రకంగా అందుచేత ఇక్కడ దండవత్ ప్రణామం చేశాట మహానుభావుడు చేసి దండవత్ ప్రణామాథ పాదయోర్ జగదీశుతో అమ్మవారి దగ్గర నమస్కారం చేతుష్టాను వివిధై స్తోత్రై భక్తి సన్నత గంధర ఉవాచ పరమప్రీత కిమిదం యక్షమిచ్చవి అనేక రకమైనటువంటి స్తోత్రముల చేత అమ్మవారిని భక్తి సన్నత కంధర భక్తి చేత సన్నత వంచబడిన కంధర శిరస్సు కలిగిన వాడయని కమ్మంటే శిరస్సును ధరించేది అని అర్థమట ఆ కంఠం ఇలా తలకాయ వంచుకున్నాడు అనమాట కంధర భక్తి చేత వంచబడినటువంటి శిరస్సు కలిగినటువంటి వాడై ఆ నమస్కారం చేశాడు ఏమని ఉవాచి కిమిదం యక్షమిచ్చపి ఏమిటయ్యా ఇది ఉవాచి పరమప్రీత తాదుర్భూతంచ కస్మాత్ తద్వద సర్వం సుశోభనే ఇది తస్య వచశ్రుత్వా ప్రోవాచ కరుణార్ణవా అమ్మ అప్పుడు ఆయన ఆ తల్లిని అడిగాడు ఆ తేజస్సుని అమ్మవారి ప్రాదుర్భూతంచ కస్మాత్ ఎందుకు ఈ రకంగా మీరు ఇంతకుముందు అంతర్ధానం అయ్యారు ఏ రకంగా నీవు ఆవిర్భవించావు అది చెప్పవలసింది తల్లి అని అడిగేసరికి ఆ దయాసముద్రాలైనటువంటి తల్లి చెప్పిందిట రూపం అది ఎం బ్రహ్మైతద్
సర్వకారణ కారణం మాయాధిష్టానభూతంతో సర్వసాక్షి నిరామయన్నాయన నా యొక్క స్వరూపము బ్రహ్మతత్వము ఏదత్ సర్వకారణ కారణ సమస్తమైనటువంటి కారణములకు కూడా కారణస్వరూపున్నది మాయాధిష్టానభూతంతో మాయకు అధిష్టానభూతమైనటువంటి సర్వసాక్షి నిరామయం ఎటువంటి ఆమయము దోషము లేకుండా ఉండేటువంటి సర్వే వేదా యత్పదమామనంతి తపాంసి సర్వాణి చేద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం తిరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి. ఓం ఆయన చెప్తున్నారన్నమాట. ఆయన సర్వే వేద సమస్త వేదములు ఏ పరతత్వాన్ని తెలియజేస్తున్నవో, తపస్సులను ఏ తత్వాన్ని గురించి చెప్తున్నవో, దేన్ని కోరుకుంటున్నటువంటి వారి బ్రహ్మచర్యాన్ని ఆచరించి మహనీయులు తల్లి యొక్క తత్వాన్ని తెలుసుకుంటున్నారో ఆ తల్లి ఎవరయ్యాన్ని ఓమిత్యేకాక్షరం బ్రహ్మ తదేవాహుశ్చ హ్రీమయం. అదే ఏమిటయ్యాన్ని ఓంకారము. ఆ ఓంకారం అంటే బ్రహ్మతత్వము. అదే హ్రీమయం హ్రీంకార స్వరూపం ఆయన. అందువల్ల ప్రణవములు రెండు, శక్తి ప్రణవము శివ ప్రణవము అని దేవీజే మమ మంత్రవస్తో ముఖ్యత్వేన సురోత్తమ. నాయన ఇంద్ర నా కాబట్టి నా యొక్క సత్వాన్ని తెలియజేసే బీజాక్షరం రెండున్నవి. అవి రెండు కూడా భాగద్వయమతి యస్మాత్ సృజామి సకలందిగదు. రెండు భాగములు కలిగి ఉంటుంది అన్నమాట హ్రీంకారం అనేది. తత్ర ఏక భాగ సంప్రోక్త సచ్చిదానందనామక. అందులో మొదటి భాగము సచ్చిదానందం అంటారు. మాయా ప్రకృతి సంజ్ఞస్తు. ద్వితీయో భాగ ఈరిత. రెండవది మాయా ప్రకృతి అని అంటుంటారు. సాచ మాయా పరాశక్తి శక్తిమత్యహమీశ్వరి. అది మాయా పరాశక్తి అంటారు. శక్తిమతి అహం నేను ఈశ్వరి ఈశ్వర స్వరూపము. అంటే ఎలాగయ్యా అంటే హ్రీంకారంలోనే శివశక్త్యాత్మక తత్వం ఉన్నది. ఏ విధంగా ఉన్నది అంటే చంద్రస్య చంద్రికేవా. చంద్రుడు వేరే, చంద్రుని యొక్క వెన్నెల వేరే అని విడిగా చెప్పడానికి కుదరదు. ఆ రీతిగా శక్తిమత్తులైన శక్తి కలిగిన స్వరూపమునకు తేడా లేదని తెలుసుకోగలే. ఇదే ఇయం మమ అభిన్నత్వమాగత. నాతోటి ఏమాత్రము తేడా లేనిది. సామ్యావస్థాత్మిక చైష మాయా మమ సురోత్తమ. సామ్యావస్థాత్మిక అమ్మవారు సామ్యావస్థాత్మిక అంటే సామాన్యంగా మనలో ఏంటంటే ఒకప్పుడు సత్వగుణం, ఈ సత్వము రజోత్సు తమస్సు అనుకోండి. అంటే ఓసారి సత్వగుణం ఉంటుంది. ఇప్పుడే నిద్రపోయే ముందు బాగా మనం ఏం చేస్తామంటే కోపాలు లేకుండా క్రోధాలన్నీ కూడా విడిచిపెట్టి ప్రశాంతంగా నిద్రపోవాలని పడుకుంటాం అనుకోండి. అప్పుడు ఏముందయ్యా అన్నాడు. సత్వగుణం చేయదనమాట. అంటే ఏ రకమైనటువంటి రాగం లేదు ద్వేషం లేకుండా హైగా ఉంటాంగా. అప్పుడు సత్వగుణ సంపత్తి అనుకోండి చూద్దాం. తర్వాత రజోగుణం, ఆ పని చేయి ఈ పని చేయని మేలుకున్న తర్వాత ఉంటుండగా ఆ చేయకపోతే బ్రహ్మాండంగా కోపం వచ్చి కొట్టేదాకా పెడతాంగా. ఇది మూడు కూడా సత్వరజస్తమో గుణములు. వీటిలో ఒకటి హెచ్చుగా ఉంటే మిగతా రెండు తగ్గుతూ ఉంటాయి అన్నమాట. అంటే సత్వగుణం యొక్క ఆధిక్యం చేత రజోగుణం తమోగుణం కూడా. అంటే ఇప్పుడు విష్ణుమూర్తి అవతారం ప్రధానంగా ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, సృష్టి యొక్క ప్రక్రియ తగ్గుతుంది, పాలన ప్రధానంగా ఉంటుంది. అప్పుడు ఆ సృష్టి తగ్గుతుంది, లయం ఉండదు. అప్పుడు ఏమైంది, ఆ రజస్తమో గుణములు రెండు కూడా నమ్రతంగా ఉండి ఇది మాత్రం ఉన్నతంగా ఉంటుంది. ఎప్పుడైతే సృష్టి ప్రధానం కావాల్సి వచ్చింది అప్పుడు ఇంకా సృష్టి అప్పుడే ప్రారంభమవుతుంది. అప్పుడు విష్ణుమూర్తి యొక్క రక్షణ లేదుగా, ఇంకా సృష్టి అయితే కదా చేయవలసింది. అందుకోసమని రజోగుణం అధికంగా ఉంటుంది, లయం ఇంకా లేదు. పుట్టిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత కదా, అందుకోసం ఈ రెండు తగ్గుతవి. అప్పుడు రజోగుణ ప్రధానమైనటువంటి సృష్టి అంటుంటారు. ఇక లయ ప్రధానమైతే ఇదంతా కూడా నశింపజేసేటప్పుడు ఆ రుద్ర ప్రధానంగా ఉంటుంది అన్నమాట. ఇది ఆ మూడు గుణముల యొక్క ఆవిర్భావము, దాని యొక్క ఆధిక్యము, ఉల్బణము అనుల్బణము సమత అంటుంటారు అన్నమాట. ఉల్బణం అంటే ఆధిక్యం, అనుల్బణం అంటే ఆధిక్యం లేకపోవడం, సమత అంటే సమానంగా ఉండటం. అమ్మవారంటే ఎవరండి? సామ్యావస్థాత్మికాం శివాం. అంటే అమ్మతల్లి దగ్గర ఈ ముగ్గురు ఒకే పద్ధతిలో ఉంటారు. ఎవరు మాట్లాడటానికి వీలేదు, నేను కొద్దిగా హెచ్చుగా ఉంటానంటానికి వీలేదు. సామ్య అవస్థ అమ్మవారి యొక్క స్వరూపం అంటే ఏమిటినాడు, సత్వగుణం రజోగుణం తమోగుణం సమానంగా ఉంటాయి అన్నమాట. అలా ఉండడం ఎక్కడా ఉండదన్నమాట, ఒక్క పరబ్రహ్మస్వరూపంలోనే ఉంటుంది. ఆ పరబ్రహ్మస్వరూపుడి అమ్మవారు. అందుకోసం సామ్యావస్థాత్మికాం శివాం అన్నారన్నమాట. అందుచేత సామ్యావస్థాత్మికాచ ఏషా మాయా మమ సురోత్తమ. ప్రళయే సర్వ జగతో మదభిన్నైవ తిష్టతి. ప్రళయంలో సమస్తం యొక్క జగత్తు యొక్క ప్రళయం జరిగిన తర్వాత నా స్వరూపంతోనే ఉంటుంది. ప్రాణికర్మ పరిపాకవశత పునరేవహే. ఆ జీవుల యొక్క కర్మ పరిపాకాన్ని అనుసరించి మళ్ళా అదే సృష్టి ప్రారంభమయ్యి రూపం తదేవం అవ్యక్తం వ్యక్తిభావం పైచ తర్వాత మళ్ళీ వ్యక్తం అవుతుంది అన్నమాట. అంతర్ముఖాతు యావస్థ సా మాయా ఇచ్చి అభిధీయతే. మాయా అంటే ఏమిటి అంటే అంతర్ముఖంగా ఉండే అవస్థ. అంటే సృష్టికి లయానికి కానీ పూర్వం ఉండేటువంటి అవస్థ అయితే ఉందో దాన్ని మాయా అంటారు. బహిర్ముఖాతు
యా మాయా తమశబ్దేన సోచతే బహిర్ముఖంగా ఉండేటువంటి ఏ మాయ ఉందో దాని తమశబ్దం చేత చెప్పబడుతుంది. బహిర్ముఖాత్ ముఖాత్ తమో రూపాత్ జాయతే సత్తు సంభవ. తమస్సు నుంచి అంటే ప్రళయమైన తర్వాత మళ్ళా సత్వగుణం అనేటువంటిది ఏర్పడుతుంటుంది అన్నమాట. రజోగుణస్తదైవ స్యాత్ సర్గాదో సరసత్తమా. ఆయన సృష్టి అయ్యేటప్పుడు రజోగుణం యొక్క ప్రారంభమవుతుంది. ఈ రకంగా గుణత్రయాత్మక ప్రోక్తా బ్రహ్మ విష్ణు మహేశ్వరా. గుణత్రయాత్మకమైన స్వరూపం గలవాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేవాడు. రజోగుణాధికో బ్రహ్మ విష్ణు సత్వాధికో భవేత్ తమోగుణాధికో రుద్ర సర్వకారణ రూపధృకు అని రకంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏ ఏ గుణప్రధానమై ఉంటారో స్థూలదేహో భవేద్ బ్రహ్మ లింగదేహో హరిస్మృత రుద్రస్తు కారణో దేహ తురయ్యాత్వహమేవహి. కాబట్టి 4 స్వరూపం దేహంలో 4 స్వరూపములు ఉంటే ఆయన స్థూలం ఒకటి, సూక్ష్మం ఒకటి, కారణం ఒకటి, మహాకారణ రూపం అనమాట. అందువల్ల మహాకారణ రూపం కోసం తీర్థం తీసినప్పుడు 4 రకములుగా స్థూలదేహం తావయామి, సూక్ష్మదేహం, కారణదేహం, మహాకారణదేహం 4 సార్లు అమ్మవారు ఉపాసన చేసేవాడికి మాత్రం 4 సార్లు ఇస్తుంటారనమాట. ఆ రకంగా ఆ తల్లి యొక్క స్వరూపం ఉంది కాబట్టి ఆ తల్లి స్వరూపాన్ని కూడా ఆ పవిత్రంగా ఉంచుకోవడం కోసం చేయాలి అని చేస్తుంటారు. స్థూలదేహో హేతుహ్యాత్వహమేవహి సామ్యావస్థాత్ యా ప్రోక్త సర్వాంతర్యామి రూపిణి అత ఊర్ధ్వం పరం బ్రహ్మ మద్రూపం రూపవర్జితం. అందువల్ల సామ్యావస్థారూపంగా ఉండేది అమ్మవారు. అత ఊర్ధ్వం పరం బ్రహ్మ మద్రూపం నా రూపం, దానిపైన ఉండేది దాన్ని రూపవర్జితం నిర్గుణమైన అమ్మవారే ఉంటుంది. అందుకు చేత అమ్మవారి రూపం ఎన్ని రకాలుగా ఉంది అన్నాడు. నిర్గుణం సగుణం చేతి ద్విధా మద్రూపం ఉచ్యతే. నిర్గుణము సగుణము 2 రకములుగా ఉంటుంది. నిర్గుణం అంటే ఏమిటి అన్నాడు. మాయయా హీనం, మాయ లేకుండా ఉంటే దాన్ని నిర్గుణం అన్నారు. మాయతో కూడుకుని ఉంటే అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకంగా ఉంటుందన్నమాట. అందుచేత సగుణం మాయయాయుతం సాహం సర్వం జగత్ సృష్ట్వా తదంత సంప్రవిశ్య. మాయతో కూడుకున్నటువంటి దానినై నేను మొత్తం ప్రపంచాన్ని సృష్టించిన ప్రపంచంలో ప్రవేశించిన ప్రపంచంలో అందరినీ ప్రేరణ చేస్తూ ఉంటాను. ఆయా జీవుల్ని యథాకర్మ యథాశ్రుతం వాడు చేసుకున్న కర్మను అనుసరించి శాస్త్రీయమైన రీతిలో చేస్తుంటా. సృష్టిస్థితి విరోధానే ప్రేరయామ్యహమేవహి. సృష్టిస్థితి విరోధానం ఉంటే లయంలో అన్నిటా ప్రేరణ చేసేదాన్ని నేనే అని చెప్పి బ్రహ్మ అనంచ తథా విష్ణు రుద్రం వై కారణాత్మకం ఈ ముగ్గురిని కూడా ప్రేరణ చేసేది నేనే అని చెప్పి మద్భయాద్వాది పవన అని చెప్పి నా భయం చేతనే ఆ వాయుదేవుడు ప్రసరిస్తూ ఉంటాడు. భీతి చేత సూర్యుడిగా ఇస్తా ఉపనిషత్తుల్లో ఉన్నవి. అందుచేత భీత్యా సూర్యశ్చ గచ్చతి. నా భయం చేత ఒకనాడు వాయుదేవుడు నేను ఇవాళ కొద్దిగా లీవ్ తీసుకుంటానంటే ఒంట్లో బాగోలేదంటే అంటానికి వీలు లేదనమాట. అందుచేత ఎందుకయ్యా అన్నాడు. తమే తస్య భాష సర్వమిదం విభాతి. ఆ తల్లి యొక్క ఆ చైతన్యం ఏంటువంటి స్వరూపం చేతనే ఆయన అందరూ కూడా పని చేస్తూనే వస్తుంది. భీషాస్మాత్ మాతపతే భీషోదేతి సూర్య కదా. అందుచేత భీషాస్మాత్ అగ్నిశ్చ ఇంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమ ఇది అంటే ఆయన కూడా మృత్యుదేవత కూడా ఎప్పుడు పడితే అప్పుడు నేను వెళ్తా, వాడు నాకు ఖర్చు ఉంది, వాడు కింద సార్లు నన్ను కాస్త తిట్టాడు అని చెప్పి ముందు వెళ్ళడానికి వీలేదు. అలా అని ఆలస్యంగా వెళ్ళాలని వాడి ప్రేమ చేత అంటానికి వీలేదు అని ఎలా అండి. అస్మాత్ అంటే ఈ చైతన్యం వల్ల పరమాత్మ యొక్క నిర్దేశాన్ని బట్టి చక వెళ్ళవలసింది అనమాట. ఒక చీమను తీసుకెళ్ళవలసిన చీమ తాలూకు ప్రాణం తీయాల్సి వచ్చినా, ఒక చక్రవర్తి ప్రాణం తీసుకోవాల్సి వచ్చినా రెండిట్లో జాగరూకత ఒకటేట మృత్యుదేవతకి అనమాట. అంతే తప్ప ఇది చీమ కదా, వాడు చక్రవర్తి కదా, వాడు కొద్దిగా గౌరవంగా తీసుకెళ్తామని ఇలాంటి వ్యవహారాలు ఇక్కడ లేవు. ఇక్కడ ఉండవచ్చేమో కదా తప్ప అక్కడ ఉండదు అనమాట. అందుచేత అంత జాగ్రత్త అన్ని జాగ్రత్తగానే చేయవలసిందే అనమాట. అని ప్రేరయామ్యహమేవహి బ్రహ్మాండ తథా విష్ణు రుద్రం వై కారణాత్మకం మద్భయాద్వాదిపౌనభీశ్చాదౌర్యశ్చ గచ్చతి. ఇంద్రాగ్నిం నృత్యవస్తత్వతో సాహం సర్వోత్తమ స్మృత. అందుచేత నేను సర్వోత్తమ అంటుంటారు. మత్ప్రసాదాత్ భవద్భిస్తు జయో లబ్ధోస్తి సర్వథా. నాయన ఇంద్ర, ఇప్పటిదాకా మీరందరూ కూడా జయాన్ని పొందారంటే నా యొక్క అనుగ్రహం చేతనే పొందారు. విశ్వానహన్ నర్తయామి, మిమ్మల్ని నేను కాస్త ఆడిస్తున్నాను రా అబ్బాయి. అధా నర్తయామి కాష్ఠపుత్తలి గోపమాన్. చెక్క బొమ్మలు రా అబ్బాయి మీరు. ఆ చెక్క బొమ్మల్ని ఏ విధంగా బొమ్మలాట ఆడించేవాడు సూత్రాన్ని పట్టుకొని అటు ఇటు తిప్పుతుంటాడో అలా నేను మిమ్మల్ని తిప్పుతుంటే మీరు కదులుతూ కదాచిత్ దేవ విజయం దైత్యానాం విజయం క్వచిత్. కానప్పుడు దేవతలు జయించినట్టుగా, ఒకప్పుడు రాక్షసులు జయించినట్టుగా స్వతంత్ర స్వేచ్ఛయా సర్వం కుర్వే కర్మ అనురోధత. వారు చేసుకున్న పుణ్యాన్ని పాపాన్ని అనుసరించి ఆ రకంగా ఒకళ్ళకి జయం ఒక్కోసారి ఇస్తూ ఉంటాను నాయన నేను. తాం మాం సర్వాత్మికాం యూయం విస్మృత్య నిజ గర్వత. అలాంటి ఆ స్వరూపాన్ని మీరు అంతా మర్చిపోయి మీ యొక్క గర్వం చేత అహంకారావృతాత్మానో మోహమాప్తా దురంతకం. అహంకారం చేత
నిండిపోయినను కాస్త మరిచిపోయినటువంటి వాళ్ళు ఈ రకంగా మోహాన్ని పొందారు. అనుగ్రహం తదకర్తం విశ్వదేహాదనుత్తమం నిశ్చితం సహసా తేజోమదీయం యక్షమిచ్చపి అందుచేత మిమ్మల్ని అనుగ్రహించాలి, మీ అహంకారాన్ని పోగొట్టాలి, మీకు జ్ఞానం కలగజేయాలనే ఉద్దేశం చేత నేను తేజోరూపంగా నేను ప్రత్యక్షమయ్యాను నాయన. అతఃపరం సర్వభావై హిత్వా గర్భం దుదేహజన్మామేవ శరణం యాత సచ్చిదానంద రూపిణం. ఇటుపైన నాయన ఇప్పటికైనా మీరు జ్ఞానం కలిగినటువంటి వాళ్ళై గర్వాన్ని విడిచిపెట్టి నన్నే శరణు వేడండి. సద్రూప చిద్రూప ఆనంద స్వరూపమైనటువంటి తల్లి అనే భావన కలిగి ఉండండి నాయన అనే రకంగా తల్లి ఉపదేశం చేసింది ఇంద్రునకు. వ్యాసవాచ ఇత్యుక్త్వాచ మహాదేవి మూల ప్రకృతిరీశ్వరి అంతర్ధానం గదా సజ్జో భక్త దేవైరభిష్టుత ఈ రకంగా చెప్పి అమ్మవారు అంతర్ధానం అయిందయ్యా. సజ్జో భక్త దేవైరభిష్టుత దేవతలంతా స్తోత్రం చేశాట. సర్వే స్వగర్భం తుహాయ పదపంకజం సమ్యగారాధయామాసు భగవత్యాహ పరాత్పరం. దేవతలంతా కూడా గర్వాన్ని విడిచిపెట్టిన వారై అమ్మ తల్లి యొక్క పాదాలు పట్టుకుని నమస్కారం చేస్తున్నట. త్రిసంధ్యస్తాంధ్యాయతి వ్యక్తిందర్ జపత్యాలోకతే చింతయచ్చన్వేది ప్రతిపద్యతే కలయతి స్తోత్యాశ్రయచ్చర్చతి యశ్చత్ర్యంబకవల్లభే తవ గుణానాకర్ణయత్యాదరాత్తస్య శ్రీ నగృహాదపైది విజయస్తస్యాకృతో ధావతి. మహానుభావుడు కాళిదాసు చెప్తాడు ఘటస్థవంలో. యస్వాంధ్యాయతి, ఇక్కడ మీకు తెలిసిన అన్ని క్రియాపదాలు ఏమి ఉండవు ఇక్కడ. యస్వాంధ్యాయతి, ఎవరైతే నేను ధ్యానం చేస్తారో వేత్తి తెలుసుకుంటాడో, విందతి పొందుతాడో. యస్వాంధ్యాయతి వేత్తి విందతి జపతి, ఎవరైతే జపం చేస్తారో. యస్వాంధ్యాయతి వేత్తి విందతి జపత్యాలోకతే, ఎవరైతే చూస్తారో ఆలోకతే. యస్వాంధ్యాయతి వేత్తి విందతి జపత్యాలోకతే. చింతయతి, నీ గురించి ఎవరైతే నిరంతరం చింతన చేస్తుంటారో అనే రకంగా వరసగా క్రియలు చెప్పి ఆ తల్లి అలా ఎవరైతే చింతయచ్చన్వేతి ప్రతిపద్యతే కలయతి స్తౌతి ఆశ్రయచ్చర్చతి ఈ రకంగా ఆ మొట్టమొదటి చేయాలి, ధ్యానం చేయాలట. ధ్యానం చేసిన తర్వాత తెలుసుకోవాలట. తెలుసుకున్న తర్వాత అమ్మవారి రూపాన్ని పొందాలట. పొందిన తర్వాత అమ్మవారిని చూడాలట. చూసిన తర్వాత అమ్మవారిని ఏం చేయాలంటే దగ్గరికి తీసుకున్నట్టుగా, అమ్మవారి తన దగ్గర తీసుకున్నట్టుగా భావన చేయాలి. చింతయతి అన్వేతి, అమ్మవారితో కలిసి ఉండాలి. ప్రతిపద్యతి, అమ్మవారి దగ్గరికి వెళ్ళినట్టు ఉండాలి. కలయతి, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందినట్టు ఉండాలి. ఆశ్రయతి, అమ్మవారిని తాను ఆశ్రయించినట్టు ఉండాలి. అర్చతి, అమ్మవారిని ఆశ్రయించిన తర్వాత అమ్మవారి పూజ చేసినట్టు ఉండాలట. ఈ వరుస అనమాట. అందుచేత ఒక్కసారి ధ్యానం చేసి ధ్యానంతో ఆపకూడదు. ఆ తర్వాత అమ్మవారిని పూజ చేసేదాకా వెళ్ళిపోవాలి. అన్వేది ప్రతిపద్యతే కలయతి స్తౌతి ఆశ్రయతి అర్చతి. ఇంతదాకా పెడితే అమ్మవారి దగ్గర తానే కూర్చొని ఆ అమ్మవారికి ఆరాధన చేస్తుంటే కొన్ని అనుభవాలు చెప్పకూడదు. ఎందుకంటే నేను ఎప్పుడన్నా అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఆరాధన చేస్తున్నప్పుడు కానీ సప్తశతి పారాయణ చేస్తుంటే ఒక్కసారి కళ్ళు మూసుకొని మా తండ్రి గారు నాయన ధ్యానం చేసుకుంటున్నారు రా అబ్బాయి అని అంటుంటే అప్పుడు ఒక పొట్టిగా ఒక మహానుభావుడు, ఒక ఋషి, ఆయన నేను అగస్త్యుడిగా భావం చేస్తుంటాను అనమాట. లావుగా పొట్టిగా ఉన్నటువంటి మహానుభావుడు అమ్మవారు బ్రహ్మాండమైనటువంటి స్వరూపంతో ఉన్నదట. ఆ స్వరూపంతో ఉంటే ఆ అంత దివ్యమైన రూపాన్ని కాస్త నమస్కారం చూడలేక ఆ అమ్మవారి యొక్క పాదాలు కనిపించింది. పాదాలు కూడా అక్కడ నఖాలు కనిపించింది. ఆ నఖం బ్రహ్మాండమైన కాంతిగా ఉన్నట్టు ఆ తల్లికి బ్రహ్మాండంగా సాష్టాంగ నమస్కారం చేసి ఆ నఖములతో కూడిన ఆ అంగుళి దర్శనం చేసుకుని ఆ పాద దర్శనం చేసుకుని అంత మాత్రం చేత కృతార్థుడైనట్టు భావన చేస్తుండేవాడు. చాలా కాలం ఆ భావన నిలుస్తుండేది అనమాట. ఒకప్పుడు అంతర్హితమైపోతుంది అన్నమాట. అందువల్ల కలయతి ప్రతిపద్యతే స్తౌతి ఆశ్రయచ్చర్చతి యశ్చ త్ర్యంబకవల్లభే తవ గుణానాకర్ణయత్యాదరాతు. ఇవన్నీ అయిన తర్వాత తల్లి ఎవరైతే నీ గుణాన్ని ఎవరైతే వింటూ ఉంటారో తస్య శ్రీర్న గృహాదపైతి. అలా ఎవరైతే అమ్మ తల్లి యొక్క గుణాన్ని ఈ రకంగా అర్చన చేసి అమ్మ తల్లి గుణాన్ని ఎవరైతే వింటూ ఉంటారో అటువంటి వారిని ఇంట్లో నుంచి లక్ష్మీ అమ్మవారిని మెడబెట్టుకొని అమ్మ బయటికి వెళ్ళిపోమ్మా మాకు అక్కర్లేదమ్మా అని తోసినా ఆ తల్లి పొరపాటున వెళ్ళదురా మరి తోసుకొని మళ్ళీ లోపలికి వచ్చేస్తున్నమాట. తస్య శ్రీ ఎన్న గృహాదపైతి. ఆ ఇంటి నుంచి లక్ష్మీదేవి గృహాత్ నా అపైతి, తొలగి వెళ్ళనే వెళ్ళదుట. అమ్మ వెళ్ళమ్మా అన్నా సరే వెళ్ళను. గృహాదపైతి విజయస్తస్యాగ్రతో ధావతి. విజయం వాడికంటే ముందుగా వాని వెంట వస్తుందన్నమాట, ముందు వస్తుందన్నమాట. అందుచేత ఆ తల్లి యొక్క దివ్యమైనటువంటి స్వరూపమదమ్మా అని చెప్పి అన్నారన్నమాట. అందుచేత తత్ప్రసాదాత్ నా వల్ల నాయన మీకు ఈ అనుగ్రహ సిద్ధి కలిగింది రా అబ్బాయిని తల్లి చెప్పింది. వైరభిష్టాత్ సర్వే ఒకరసంతో త్రిసంధ్యం సమ్యగారాధయామాసు భగవత్యా పరాత్పరం త్రిసంధ్యం సర్వదా సర్వే గాయత్రి జపతత్పరా. ఆ కారణం చేత 3 సంధ్యల్లో కూడా అందరూ గాయత్రీ జపతత్పరుడై యజ్ఞభాగాది సర్వే దేవి నిత్యం శిషేవిరే యజ్ఞభాగాదుల చేత అందరూ కూడా అమ్మ తల్లిని సేవించారు. యాజేవం సత్యయుగే సర్వే గాయత్రి
జపతత్పరా కృతయుగంలో అందరూ కూడా గాయత్రి అమ్మవారిని జపం చేయడంలో ఆ తత్పరులై ఉంటారు. తారఫలేఖయోశ్చాపి జపే నిష్ణాత మానసాహ, ఆయన హ్రీంకార ఓంకార జపం చేత కూడా నిష్ణాతులైనటువంటి వారే ఉంటారు. కాబట్టి అన్నీ కూడా ఇక్కడ ఏం చేశారే ఇవరకంతా కూడా ఇలా ఉండేది అన్నాడు. శాస్త్రీయమైన రీతిగా సంధ్యోపాసన గాయత్రీపాసన ఉండేది, ఓంకారోపాసన ప్రణవోపాసన ఉండేది, హ్రీంకారోపాసన ఉండేది. అంతే ఆ తర్వాత వచ్చిన విష్ణుపాసనానిచ్చ మేదేనోక్తాది కుత్రజిత్ నాయన ఎక్కడన్నా విష్ణుపాసనే అత్యంత శ్రేష్టమైంది, అది నిత్యము అవశ్యము చేయవలే అని ఎక్కడన్నా ఉందా శృతిలో అన్నాడు. లేదు. అలాగే ఇంకోటి కూడా లేదు నాయన, న విష్ణుపాసనానిచ్చ విష్ణు, అలాగే ఉక్త న విష్ణు దీక్షా నిత్యాస్తి శివశ్చాపి తథైవచ, శివోపాసనే చేయాలి, ఇక ఏది చేయకూడదు అని ఎక్కడన్నా ఉందా? లేనే లేదు. అందుచేత గాయత్రీపాసనానిచ్చ సర్వవేద సమీర్త సమస్త వేదముల చేత గాయత్రీపాసన చెప్పారు. ఆ గాయత్రీపాసనే ఆ ఈశ్వరోపాసన, అదే విష్ణుపాసన, అంతకంటే వేరు లేదని తెలుసుకోవలే. యా వినా తధపాదో బ్రాహ్మణస్యాస్తి, సర్వథా గాయత్రీపాసన లేకుండా బ్రాహ్మణులకు అధపాతనం ఇంకా ఏ ఉపాసన చేసినా కానీ అది పతనకాయ కారణమవుతుంది తప్ప ఉద్ధారకం కాదు నాయన. అందుకే తావత కృతకృత్యత్వం నాణ్యాదేక్ష విజస్య. కాబట్టి ఆయన బ్రాహ్మణులకు గాయత్రీపాసన చేతనే కృతకృత్యత్వం ఉంది కాబట్టి ఆ కృతకృత్యుడు అవుతాడు తప్ప ఇతరమైన దాని యొక్క పరిస్థితి లేనే లేదు. గాయత్రిని విడిచిపెట్టి ఎన్ని ఉపాసనలు చేసినా దానివల్ల ఫలితం సిద్ధించదు ఆయన. గాయత్రి మాత్ర నిష్ణాతో ద్విజో మోక్షం అవాప్నుయాత్, గాయత్రి ఎందు మనస్సు కలిగినటువంటి వాడు ఆ ద్విజుని మోక్షాన్ని పొందుతాడు. కుర్యాదన్యత్రమా కుర్యాది ప్రాహ మనస్వయం. ఆయన మనసు కుర్యాదన్యత్ర, మనసు ఇంక ఇతర దేవతల యందు ఇతరోపాసన మనస్సు ఉన్నా లేకపోయినా కానీ విహాయతాం తు గాయత్రీం విష్ణుపాస్తి పరాయణ శివోపాసతో విప్రో నరకం యాది సర్వథా. గాయత్రిని విడిచిపెట్టి ఏ ఉపాసన చేసినా అటువంటి వాడు ఉత్తమ గతిని పొందడు. అందువల్ల తస్మాదాత్యుగే రాజన్ గాయత్రీ జపతత్పరా దేవీ పదాంబుజరతా ఆసన్ సర్వే నిజోత్తమ. కాబట్టి నాయన జనమేజయ మహారాజా, పూర్వయుగంలో కృతయుగంలో అందరూ కూడా గాయత్రి జపతత్పరులై ఉండేవారు. దేవీ పాదాంబుజరతా, ఆ తర్వాత అమ్మవారి యొక్క పాదాలని ఆశ్రయించిన వాళ్ళే ఉండేవారు నాయన అని చెప్పి శ్రీదేవి భాగవతే మహాపురాణే ద్వాదశస్కంధే అష్టమః భువనేశ్వరి వాహిమాం భువనేశ్వరి వాహిమాం భువనేశ్వరి పాహిమాం భువనేశ్వరి అవధారయ వ్యాసోవాచ గదాది నదకానేతు పాదశమంచ సమావిభో. వ్యాసులు వారు చెప్తున్నారు జనమేజయ మహారాజుకి, నాయన ఇలా ఉంటూ ఉండగా ఒకనొకప్పుడు కదాచితథా కాలే ఒకనొక సమయంలో ప్రాణినాం కర్మవశతో నవవర్ష శతక్రతు, సాంఘాతిక పాపములు సాంఘాతిక పుణ్యములు అంటుంటారు. అందరూ కలిసి శాస్త్రీయంగా వేదోక్తమైన రీతిగా పుణ్యకర్మలు చేస్తే ఆ పుణ్యములు లోకోద్ధరణ కోసము అందరూ బాగుండాలని అందరూ కలిసి శాస్త్రీయంగా ఒక్కడు కూడా అనాచారం చేయకుండా అసందర్భం చేయకుండా చేస్తే దానివల్ల కలిగే పుణ్యము సాంఘాతిక పుణ్యం. ఆ పుణ్యము ఆ చేసిన 10 మందికి కాదు, ఆ 10 మంది వల్ల మొత్తం గ్రామానికి దేశానికి అంతా కూడా కలుగుతుందన్నమాట. దాన్ని సాంఘాతిక పుణ్యము అంటుంటారు. కొంతమంది 10 మంది కలిసి బ్రహ్మాండమైన మహాపాపాలు చేస్తారు. ఆ పాపాలు చేస్తే దానివల్ల ఏమవుతుంది అన్నారు. అనేక మంది కలిసి మొత్తం కూడా ఆ ఫలానా నుంచి హుసేన్ సాగర్ దగ్గర నుంచి బస్సు వస్తూ తెల్లవారుజామున డ్రైవర్ ప్రమాదం వల్ల అందులో పడిపోయి అందరూ పోయారండి అన్నారు. వాడు ఎక్కడెక్కడ వాడు అందరూ కలిసి ఒకచోట కాస్తా పోతుంటారు. కారణం ఏమిటి అన్నాడు, సాంఘాతిక పాపం అండి అని అన్నాడు. సంఘాతం చేసిన పాపం. వాడు ఎక్కడెక్కడ ఉన్నవాడు కూడా, ఎందుకంటే ఏమంటే వాడు ఎక్కడి నుంచో మహబూబ్ నగర్ నుంచి వస్తున్నాడు, వీడు ఏదో విశాఖపట్నం నుంచి వచ్చాడు, వీళ్ళందరూ కలిసి ఆ బస్సులో ఉంటాడు. వాడు పోవడం అనేది అంత ఆశ్చర్యం అని అంటారు. నీకు ఆశ్చర్యం అని చాలా సాధారణం అనమాట. ఎందుకంటే మృత్యుప్రసారితకరః, మృత్యుదేవత యొక్క చేతులు చాలా పొడవైన చేతులు అనమాట. ఎక్కడెక్కడ అమెరికాలో ఉన్నవాడికి అసలు తీసుకొచ్చి బస్సులో పడేస్తుంది, ఇంకో చోట ఉన్నవాడికి అసలు తీసుకొచ్చి బస్సులో వీళ్ళందరికీ అసలు బయలుదేరి తీసుకున్నమాట, తీసుకొచ్చి అందులో పడేస్తుంది అనమాట. సరిపోయిందనమాట ఇది. కాబట్టి నాయన జాగ్రత్తగా ఉండాలి రా అబ్బాయి అని అంటుంటారు అనమాట. అందుచేత సాంఘాతిక పాపం వల్ల వచ్చేటువంటి కష్టములు, సాంఘాతికమైన పుణ్యం వల్ల వచ్చేటువంటి సుఖము ఇది ఉంది. కాబట్టి ఆయన ఆ రకంగా చెయ్యవలే అని చెప్పి కదా. అది దధకాలేదు ఒకనప్పుడు ప్రాణికర్మ పరిపాకవశత నవవర్ష శతక్రతు దశ పంచసమాహ, 15 సంవత్సరాల పాటు వర్షం రాలేదుట. ఎందుకయ్యా ప్రాణికర్మ పరిపాకవశత, ప్రాణం చేసినటువంటి కర్మ పరిపాకం వల్ల శతక్రతు ఇంద్రుడు కాస్త వర్షించలేదయ్యా అన్నారు. ఆ అనావృష్ట అతి దుర్భిక్షం అభవతు క్షయకారకం, అనావృష్టి చేత అంతా క్షయకారకంగా అంటే క్షయమయ్యేట్టుగా అయిపోయింది. గృహే శవానాంత సంఖ్య కర్తున్న శక్యతే, ప్రతి ఇంట్లో కూడా జనాలంతా చనిపోతున్నారు. చనిపోతుంటే శవాలు గుట్టలుగా పడి ఉన్నాయన్నమాట. ఎవరిళ్ళలో వాడు తింటానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేదు, ఏమీ లేదనమాట.
ఆ పరిస్థితిలో ఎలా ఉందయ్యా అన్నాడు. సంఖ్యాకర్తుం న శక్యతే కేచిదు అశ్వాన్ వరాహాన్ వా భక్షయంతి క్షుధార్దితా బ్రాహ్మణాదులు సైతము. ఆహారం తినడానికి తిండి లేక అశ్వాన్ని చంపుకొని తిన్నవాడు ఉన్నారు. ఆ రకంగా వరాహాన్ వా పందులు చంపుకొని తిన్నవాడు, క్షుధార్దితా శవాంతి మనుష్యాణం భక్షయంతి అపరే జనా. ఇది కాకుండా మనుష్యులే చంపుకొని తిన్నటువంటి దశ కూడా వచ్చింది ఆయన. అందువల్ల అపరే జనా బాలకం బాలజననీ స్త్రియం పురుషమేవచ. పసిపిల్లవాడుంటే ఆ కన్న తల్లి పసిపిల్లవాడిని కాస్త చంపుకొని తినదుట. ఆ రకంగా ఉంది బాలజననీ స్త్రియం పురుషమేవచ. బలహీనమైంది స్త్రీ కాబట్టి స్త్రీని చంపి పురుషుడు కాస్త భార్యను చంపి భర్త ఆహారంగా తీసుకుంటున్నట్ట. భక్షితం చేత సర్వే క్షుధయా పీడిత అనరాహ. నాయన వీళ్ళు వాళ్ళని కాదు, ప్రతివాడు కూడా ఆకలి చేత ఆ రకంగా ఉన్నట్ట. క్షుధయా పీడితానరాహ బ్రాహ్మణ బహవస్తత్ర విచారం చక్రుత్తమం. అందులో బ్రాహ్మణులు కానీ అందరూ కలిసి ఒక చోట ఆలోచించారు, నాయన ఇది చాలా ప్రమాదకరంగా ఉంది, అందుచేత అభక్షభక్షణ అపేయపాన అకార్యకరణ అగమ్యాగమనాది సర్వదోష పరిహారార్థం ఏం చేయాలి అని అనుకున్నారు. అనుకొని ఆ మహానుభావుడు తపోధనో గౌతమో స్త్రీసన ఖేదం హరిష్యతి. ఆయన తపోధనుడైనటువంటి గౌతమ మహర్షి ఉన్నారు. ఆయన మన కష్టాన్ని పోగొడతాడు. అందుచేత మనం అక్కడికి వెళదామనుకుని సర్వైర్మిడిత్వా గంతవ్యం గౌతమస్యాశ్రమే అధునా. గాయత్రీ జప సంసక్త గౌతమస్య ఆశ్రమే అధునా. మహానుభావుడు గాయత్రీ జపతత్పరుడు, గాయత్రీ మంత్రాన్ని నిత్యానుష్ఠానం చేస్తుంటాడు. అందుచేత ఆయన దగ్గరికి వెళదాము, ఆయన మనకి ఏదైనా కష్టాన్ని పోగొట్టగలడు అని చెప్పి సుభిక్షం శ్రూయతే తత్ర ప్రాణినో బహవోగతా. ఆ గౌతమ మహర్షి యొక్క ఆశ్రమంలో ఈ కష్టం ఉంది అన్నాడు. లేదండి, అందరూ సుఖంగా 2 పూటలు కాదు 3 పూటలు భోజనం చేసేస్తున్నారండి అన్నారు. ఎలా తింటున్నారండి, మనకంతా తినడానికి తిండే లేదే, మన వాడంతా ఇలా పోతుంటే ఆయన ఎలా ఉన్నాడు, అందుకోసం మనం కూడా అక్కడికి వెళదాం. గాయత్రి ఉపాసకుడు కాబట్టి ఆయన రక్షిస్తాడు మనల్ని అని చెప్పి సుభిక్షం శ్రూయతే తత్ర ప్రాణినో బహవోగతా ఏ విమృశ్య భూదేవా సాగ్రహోత్ర కుటుంబిన గృహోత్రాలతో సహా భార్యాబిడ్డలను అందరినీ తీసుకెళ్లారు. వాళ్ళ తాలూకు పశువులుంటే ఆ పశువులను కూడా నెమ్మదిగా తీసుకెళ్ళారట. సగోధన సదా సాశ్చ గౌతమస్య ఆశ్రయు. ఆ ఆవులు కూడా బక్క చిక్కిపోయి పోతవేమో అన్నట్టుగా ఉందిట. అందుచేత వీళ్ళంతా జాగ్రత్తగా వెళ్ళి అక్కడికి గౌతమ మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళారట. కొంతమంది పూర్వదేశం తూర్పు నుంచి వచ్చిన వాడు, కొంతమంది దక్షిణ దేశం నుంచి వచ్చిన వాడు, పశ్చిమ దిక్కు నుంచి ఉత్తర దిక్కు నుంచి అన్ని దిక్కుల నుంచి వచ్చారట. నానా దిగ్భ్య సమాయు. కేచిత్ పూర్వదేశాత్ యుః కేచిత్ దక్షిణ దేశతః పాశ్చాత్య ఔత్తరాశ్చ నానాదిభ్య సమాయు. దృష్ట్వా సమాజం విప్రాణాం ప్రణనామ సగౌతమ. వచ్చిన వాళ్ళని చూసి ఒక్కసారి అందరికీ నమస్కారం చేశాడు మహానుభావుడు. అయ్యా రెండింటిని ఆ అతిథి వస్తే గౌరవించారు. నాయన వాచందజ్జాత్ మనోదజ్జాత్ చక్షుర్దజ్జాత్ ఉత్థాయ చాసనం దజ్జాత్ ఏష ధర్మ సనాతన. వస్తే ఎవరన్నా ఎలా గౌరవించాలో చెప్పాడు భీష్ముల వారు ధర్మరాజుకి. ఆయన ఇంటికి వస్తే పెద్దల్ని వాచందజ్జాత్ అయ్యా రెండింటి ఈ మాట అనాలి. నష్టమే ఉంది అబ్బాయి, పెద్దకి నష్టమేం లేదు, రూపాయి పోయేది బాధ లేదే. వాచందజ్జాత్ మనోదజ్జాత్ మనసుతో మాట్లాడాలి. చక్షుర్దజ్జాత్ ఆ పక్కవాడికి చూసి ముచ్చట చూసామని అట్ట అనకూడదు. వాడి కళ్ళు కూడా వాడి మీదనే పెట్టవలే, మాట అతని గురించి అనవలే, మనసు అతని మీద పెట్టవలే. ఉత్థాయ ఆసనం దజ్జాత్ కూర్చున్న చోట నుంచి లేచి ఆయన కూర్చోవయ్యా అని చెప్పి ఆయనకు ఆసనం వేసి కూర్చోబెట్టాట. ఏష ధర్మ సనాతన. అంతే తప్ప నువ్వు టీవీ ఆన్ చేసి టీవీ చూస్తున్నా చెప్పి వాడు వేరే పని చూసుకుంటున్నా కూడా ఇది ఆతిథ్యం కాదు. అది అందుచేత ఏ రకంగా ఉండవల్లో చెప్పాడు. ఉత్థాయ చాసనం దజ్జాత్ ఏష ధర్మ సనాతన అని. అందుచేత ఈ మహానుభావులు వచ్చేసరికి వాళ్ళందరికీ నమస్కారం చేశాడు. నమస్కారం చేసి నాయన సర్వే స్వస్థ వృత్తాంతం అన్న పూజ ఆసనాద్యుపచారయిచ్చ పూజయామాస పాడవాన్ చకార కుశల ప్రశ్నం తదశ్చాగమ కారణం. అందరికీ కుశల ప్రశ్న వేసి అయ్యా ఎందుకు వచ్చారు, ఏమిటి పరిస్థితి, నేను మీకేం సేవ చేయగలను అని అడిగితే వాళ్ళంతా తే సర్వే స్వస్థ వృత్తాంతం కథయామాసో ఉత్స్మయా. అహంకారాన్ని విడిచిపెట్టిన వాళ్ళంతా కూడా అయ్యా మేము ఈ కారణం చేతి వచ్చాము, మేము చాలా క్షుద్బాధ చేత బాధపడుతున్నాము, అనావృష్ట్యాదుల చేత పీడితమై ఉన్నాము. దృష్ట్వాతాన్ దుఃఖితాన్ విప్రాన్ అభయం దత్తవాన్ ముని. వచ్చినటువంటి ఆ దుఃఖంతో కూడుకున్నటువంటి వారందరికీ కూడా అభయాన్ని ఇచ్చాడు మహానుభావుడు గౌతమ మహర్షి. యుష్మాకమేతత్ సదనం భవద్దాసోస్మి సర్వదా కాచింత భవతాం విప్రామై దాసే విరాజితి. అయ్యా ఈ ఇల్లు మీదే, నేను మీ దాసుణ్ణి, నేను మీ దాసుణ్ణి ఉంటుండగా మీకేమిటండి చింత, నేను మీ సేవ చేసుకుంటాను అని అన్నాడు మహానుభావుడు. అనేసరికి ఆ రకంగా మై దాసే విరాజతి, నేను దాసుణ్ణి మీకు ఉంటుండగా మీకు చింత ఎందుకు స్వామి. ధన్యోహమస్మిన్ సమయే యూయం సర్వే తపోధన ఏషాం సందర్శన మాత్రేణ దుష్కృతం సుకృతాయతే. ఈరోజు నేను చాలా ధన్యుణ్ణి, మీ వంటి మహనీయులంతా మా ఇంటికి వచ్చారే, నేను చేసిన పాపం ఏమన్నా ఉంటే ఆ పాపం పుణ్యంగా మారిపోతుంది స్వామి. మహనీయుల యొక్క దర్శనం దుష్కృతం సుకృతాయతే, దుష్కృతంగా సుకృతమైపోతుంది.
మీ యొక్క దర్శనం చేత తే సర్వే పాదరజస పావయంతి గృహం మమ. మీరందరూ కూడా ఆ మీ యొక్క పాదరజస్సు చేత నా గృహాన్ని పవిత్రం చేస్తున్నారు. కోమధన్యో భవేత్ ధన్యో భవతాం సమనుగ్రహాత్. నాకంటే ధన్యుడు ఎవరండి? మీ యొక్క అనుగ్రహాన్ని పొందినవాడు ఎవరుంటారండి? స్థేయం సర్వై సుఖేనైవ సంధ్యాజపు పరాయణై. కాబట్టి మీరందరూ కూడా సంధ్యానందనం చేసుకుంటూ ఆ గాయత్రి జపం చేత మీరు ఉండండి, నేను కాస్త మీకు సేవ చేసుకుంటానని చెప్పి అన్నాడు మహానుభావుడు. వ్యాసోవాచ ఇది సర్వాన్ సమాశ్వాస్య గౌతమో మునిరాట్టతః గాయత్రీం ప్రార్థయామాస భక్తి సన్నత గంధర. అప్పుడు ఆ తర్వాత వాళ్ళందరినీ ఊరడించి ఉండమని కోరి ఆ మహానుభావుడు గాయత్రి అమ్మవారిని ప్రార్థించాట. నమస్కారం చేసి నమో దేవి మహావిద్యే వేదమాత పరాత్పరే వ్యాహృత్యాది మహామంత్రరూపే ప్రణవరూపిణి సామ్యావస్థాత్మికే మాత నమో హ్రీంకార రూపిణి స్వాహా స్వధా స్వరూపే త్వాం నమామి సకలార్థదాం భక్తకల్పలతాం దేవీం అవస్థాత్రే సాక్షిణీం తుర్యాతీత స్వరూపాంచ సచ్చిదానందరూపిణీం సర్వవేదాంత సంవేద్యాం సూర్యమండలవాసినీం ప్రాతర్బాలాం రక్తవర్ణాం మధ్యాహ్నే యువతీం పరాం సాయాహ్నే కృష్ణవర్ణాం తాం వృద్ధాం నిత్యం నమామ్యహం సర్వభూతారణే దేవి క్షమస్వ పరమేశ్వరి ఇది స్తుతా జగన్మాత. ప్రత్యక్షం దర్శనం దదౌ. అమ్మవారి యొక్క దివ్యమైన స్వరూపాన్ని సగుణ స్వరూపంగా, నిర్గుణ స్వరూపంగా, అవతార స్వరూపంగా, కాలికమైనటువంటి దేవతా స్వరూపంగా, ప్రాతకాలంలో అమ్మవారు బాలాస్వరూపిణి బాలా రూపంతో ఉంటుంది, మధ్యాహ్న సమయంలో యువతిగా ఉంటుంది, సాయంకాలంలో వృద్ధ స్వరూపంతో ఉంటుంది. అలాంటి తల్లి అని ఆ స్వరూపాన్ని వర్ణించి నమస్కారం చేశాట. అప్పుడు వెంటనే ఆ తల్లి ఆ స్తోత్రములకు సంతోషించినటువంటిది ఆయనకి మా మహానుభావుడికి పూర్ణపాత్రం దదో తస్మై ఏన స్యాత్ సర్వపోషణం ఒక పరిపూర్ణమైన ఒక పాత్ర ఇచ్చిందిట. ఆయన దీనివల్ల ప్రపంచం మొత్తాన్ని లోకాలన్నింటినీ కూడా పోషించే సామర్థ్యం ఉంది అబ్బాయి, ఇది తీసుకొని ఆ పాత్ర ఇచ్చిందిట తల్లి. వాచ మునిమంబాస యం కామంతమిచ్చది తస్య పూర్తికరం పాత్రం మయా దత్తం భవిష్యతి. నువ్వు ఏదైతే కోరుకుంటావో అదల్లా కూడా ఈ పాత్ర నీకు ఇస్తుందని చెప్పి ఇత్యుక్త అంతర్దధే దేవి గాయత్రి పరమాకడా. అమ్మవారు అంతర్ధానమైంది ఎవరయ్యా? గాయత్రి అమ్మవారయ్యా అని అన్నానాం దాశేస్తస్మా నిర్గత. ఆ తర్వాత పాత్రలో నుంచి అన్న రాశులు వచ్చినవిట, పర్వతోపమంగా ఉన్నవిట. షడ్రస వివిధ రాజంస్త్రుణాన్ని వివిధాని చ, అనేక రసములు అన్నీ కూడా నుంచి వచ్చినవి. భూషణాన్ని చ, ఆ పశువులకు ఆహారమైన తృణాలు కూడా ఏర్పడినవిట. ఆ రకంగా వచ్చిన భూషణాన్ని చ దివ్యాన్ని క్షౌమాని వసనాన్ని చ, వాడు ధరించడానికి తగినటువంటి కొత్త పట్టుబట్టలన్నీ వచ్చినవి. యజ్ఞానాంచి సమారంభా, వాళ్ళంతా మహనీయులైన ఋషులు, వాళ్ళంతా యజ్ఞయాగాదులు చేసిన వాళ్ళు, దానికి సంబంధించిన పరికరములన్నీ కూడా ఏర్పడినవి. పాత్రాన్ని వివిధాన్ని చ యజ్జరిష్టమభూద్రాజన్ మునే తస్య మహాత్మనః తత్సర్వం నిర్గతం తస్మాత్ గాయత్రీ పూర్ణపాత్రత. ఎవరెవరికి ఏది ఇష్టమో ఆ ఇష్టమైనదల్లా కూడా అవసరమైనదల్లా పూర్ణపాత్రలో నుంచి వచ్చిందిట. అథాహూయ మునీన్ సర్వాన్ మునిరాట్ గౌతమస్తుదా ధనం ధాన్యం భూషణాన్ని వసనాన్ని దదో ముదాపుడ. మహానుభావుడు ముళ్ళందరినీ పిలిచి ఆయన మీకు ఏమేం కావాలన్నా విని తీసుకోండి అయ్యా అన్నారు. అప్పుడు గో మహిష్యాది పశవో నిర్గత పూర్ణపాత్రత. అయ్యా మాకు 4 ఆవులుంటే ఇంకా మాకు బాగా ఉంటుందండి అన్నట్టు. ఆ పూర్ణపాత్రలోంచి గోవులు వచ్చినవి, మహిషాదులన్నీ కూడా వచ్చినవిట. మహిష్యాది పశవో నిర్గత పూర్ణపాత్రత నిర్గతాన్ని యజ్ఞ సంభారాన్ని సృక్షువ ప్రభృతీన్. అక్కడి నుంచి మాకు సృక్షువాలు లేవండి, మధ్యన వస్తువు తెచ్చుకోవడం మర్చిపోయామన్నట్ట. అన్ని ఇందులో నుంచి వచ్చినాయి అనమాట. అందుచేత అన్నీ తీసుకున్నారట. అందువల్ల నిర్గతాన్ యజ్ఞ సంభారాన్ సృక్షువ ప్రభుతీన్ దదౌ తే సర్వే మిళితా యజ్ఞాశ్చక్రురే మునివాక్యత. మీరేం చేస్తారంటే గాయత్రి ఉపాసన చేసుకోండి, యజ్ఞయాగాది క్రతువులు చేసుకోండి, శుభ్రంగా భోజనం చేయండి, మీ పని చూసుకోండి, ఇంతే మాట అనమాట. ఆ రకంగా చెప్పాడు. ఏ సర్వే మిళిత యజ్ఞాశ్చక్రురే మునివాక్యత స్థానం తదేవ భూయిష్టం అభవత్ స్వర్గసన్నిభం. ఎలా ఉందయ్యానుడు? స్వర్గంతో సమానం. ఎక్కడ చూసినా యజ్ఞములు, ఎక్కడ చూసినా అనుష్ఠానములు, ఎక్కడ చూసినా నాయన ఆతిథ్యములు, ఇవన్నీ ఉంటుంటే ఇంతకంటే స్వర్గం వనికొస్తుందా నాయన? యత్కించిత్ త్రిషు లోకేషు సుందరం వస్తు దృశ్యతే తత్సర్వం తత్ర నిష్పన్నం గాయత్రి దత్తపాత్రత. 3 లోకాల్లో ఏ దుర్లభమైన ఉన్నవో ఆ దుర్లభ వస్తువులు కూడా ఇక్కడ అత్యంత సులభంగా దొరుకుతూ ఉన్నాయట. దీనివల్ల గాయత్రి అమ్మవారి ఇచ్చినటువంటి పాత్ర విశేషం వల్ల దేవాంగనా సమాచారా శోభంతే భూషణాధీమనయో దేవసదృశా వస్త్రచందన భూషణై దేవాంగనా సమాచారా సమాధారా శోభంతే. అప్సరసలతో సమానంగా ఉన్నట ఈ మునుల యొక్క భార్యలు. వీళ్ళంతా కూడా అన్నమాట భూషణాదుల చేత అలంకరింపబడ్డారు, దేవతల్లాగా ఉన్నారు. మునులంతా కూడా వస్త్రచందనాదుల చేత అలంకరింపబడ్డారు. నిత్యోత్సవ ప్రభృతే మునేరాశ్రమ మండలే. నాయన
ఈ ముని యొక్క ఆశ్రమం ఎలా ఉందయ్యా అన్నాడు. అంతా ఎలా నిత్యము ఉత్సవంగా ఉందిట. ఆ రంగ నిత్యోత్సవ ప్రభోతే మునేరాశ్రమం డలే నరోగా అది భయం కించదు నచదైత్య భయం క్వచిత ఒకటి రోగాదుల యొక్క భయం ఉందా అన్నాడు. లేదయ్యా రాక్షసుల సారణ భయం ఉందా? లేదయ్యా అన్నారు. సమునేరాశ్రమో జాతసం తాత్ శతయోజన ముని యొక్క ఆశ్రమం ఎలా ఉందయ్యా అన్నాడు. చుట్టుపక్కల 100 యోజనముల దాకా ఆ ఆశ్రమం ఎంత గొప్పగా ఉందయ్యా అంటే ఆయన దివ్యమైనటువంటి రీతిగా ఉందిట. అన్యే చెప్తాను నోజేవి దేవి తత్ర సమాగత. తర్వాత చుట్టూ ఉన్నటువంటి ఆ జీవులన్నీ కూడా ఇక్కడికి వచ్చినవిట. తాము సదర్వాన్ పోషాయం తత్వ అభయమథాత్మవాన్ వాటన్నింటిని కూడా మహానుభావుడు పోషిస్తున్నట్ట. నానా విధైర్మహాయజ్ఞైర్విధివత్కల్పితైశ్వరా అనేక రకములుగా యజ్ఞాలు చేస్తూ ఉంటే దానివల్ల దేవతలంతా ఆహారం తీసుకుంటుంటే ఆ రకంగా సంతోషం చాలా పరమం ప్రాపు మునేశ్చైవ జగురు యశ. ఆ ఋషులంతా ఆ రకంగా యజ్ఞయాగాదులు చేస్తుంటే వాడు ఇచ్చిన హవిస్సంతా తీసుకుని దేవతలంతా సంతోషించుగా ఎంత గొప్పవాడిని గౌతమ మహర్షి లాంటి వాడు ఉన్నాడా మహానుభావుడు. ఆయన వల్ల మనం హాయిగా అన్నం తింటున్నామయ్యా అని దేవతలంతా అనుకుంటున్నారట. మునేశ్చైవ జగుర్యశ సభాయాం రుద్ర భూయో జగో శ్లోకం మహాయశాహ. ఆ ఇంద్రుడు కూడా ఆ మహానుభావుని యొక్క కీర్తిని గానం చేశాట. అహో వయం నకిల కల్పపాదపో మనోరథాన్ పూరైతి ప్రతిష్ఠిత నో చేదకాండే క్వహేమి హవిర్మపావ సుర్లభ ఎత్ర జీవనాశ. నాయన ఆ గౌతమ మహర్షి లేకపోతే ఆ రకంగా గాయత్రి పాత్ర ఇవ్వకపోతే వాడిని పోషించే విధానం, వాడిని పోషించకపోతే వాడు యజ్ఞయాగాదులు చేయకుండా ఒకరి మీద ఒకటి పడి తిని చంపుకుని ఈ రకంగా చచ్చేవాడు. వాడు యజ్ఞయాగాదులు చేయకపోతే మనకు ఆహారం లేదు, ఆహారం అయితే మనం బక్క చిక్కి మనం చచ్చేవాడు. ఇదంతా దేనివల్ల జరిగింది అంటే ఆ మహానుభావుడి వల్ల జరిగింది. వల్ల గౌతమ మహర్షి వంటి వాడు ఉన్నాడు ఆయన మన అందరినీ బతికించిన వాడు. అంటే దేవతల్ని కూడా బతికించిన వాడు ఆయనే. ఆయన లేకపోతే ఇవన్నీ జరిగేది కాదు కదా అని ఆ రకంగాను జీవనాచాయుద్ధం 12 వర్షాన్ని పోషము నిపుంగవాన్ 12 సంవత్సరాలు ఈ రంగా వాడిని పోషించాడు మహానుభావుడు. పుత్రవధు మునిరాటు గర్భగంధేన వర్జిత. ఎలా పోషించాడు అన్నాడు. ఒక పుత్రుడిని పోషించినట్టుగా కుమారుని కనుక పసిపిల్లల్ని ఆ తండ్రి ఏ విధంగా పోషిస్తాడో అలా పోషించాట. గర్భగంధేన పరివర్జిత. ఏమాత్రం నేను చేస్తున్నానే అన్న మాట లేకుండా కానీ ఆ గంధం దాని వాసన కూడా లేదనమాట. అలా లేకుండా గాయత్ర్యా పరమం స్థానం జగార ముని సత్తమ. గాయత్రి అమ్మవారికి దివ్యమైన స్థానం అటువంటి ఆ ప్రదేశం అది. ఎత్ర సర్వైర్ మునివరే పూజ్యతే జగదంబిక. అందరి చేత కూడా పొద్దున్నే క్రమశిక్షణగా నాయన ఆ గాయత్రీం త్రిపదాం త్రిబీజ సహితాం త్రివ్యాహుతిం త్రైపరాం త్రిబ్రహ్మాం త్రిగుణాం త్రికారణీమాం వేదత్రయీం తాం పరాం సాంఖ్యాది త్రైరూపిణీం త్రైణాం మాతృత్రయీం తత్పరాం త్రైలోక్య త్రిదశత్రికోటి సహితాం సంధ్యాం త్రయీం తాం నమః. మహానుభావుడు పరం శివం శుభం శోభనమస్మక్ష్యం. గాయత్రి అమ్మవారు ఉపాసన చేసిన వారు అనుకోవలే. శుభం శివం శోభనమస్మక్ష్యం సౌభాగ్య భోగోత్సవమస్తు నిత్యం ప్రకాశ విద్యాత్రే సర్వశాస్త్రం భజేన్ మహామంత్ర ఫలం ప్రియే వై. తల్లి నాకేం కావాలి? శుభం శివం శోభనమస్మక్ష్యం. నాకు శుభం కలగవలే, శోభనంగా ఉండవలే అని చెప్పి శివం శోభనమస్మక్ష్యం అని ప్రకాశ విద్యాత్రయ సర్వశాస్త్రం సమస్తమైనటువంటి విద్యాత్రయము నాకు ఏర్పడవలే, ఆ జ్ఞానం కలవలే. భజేత్ మహామంత్ర ఫలం. ఈ మహామంత్రము నాకు ఆ ఫలాన్ని ఆ రకంగా ఇవ్వవల తల్లి అని ప్రార్థన చేయవలట. ఆ రకంగా చెప్తూ ఆ తల్లిని ప్రార్థన చేస్తున్నట్టు వాడు అంతా కూడా ఆయన చెప్పిన రీతిగా విని అప్పుడు సంతోషం పరమం ప్రాపు. కనుక జగజ్ఞ గాయత్ర్యా పరం స్థానం త్రికాలం పరయా భక్త్యా పురశ్చరణకర్మభి అద్యా విదత్ర సా దేవి తత్ర దేవీ చ ప్రాతర్బాలాదు దృశ్యతే. ఈ రకంగా మునులంతా కూడా ఆయన చెప్పిన రీతిగా పూజ చేస్తుంటే 3 కాలాల్లో కూడా పరయా భక్త్యా పురశ్చరణ కర్మభి అద్యావి తత్ర గాయం దేవీ సా ప్రాతర్బాలాదు దృశ్యతే. ఇప్పటికీ కూడా ప్రాతకాలంలో అమ్మవారు బాలాస్వరూపంగా, మధ్యాహ్నంలో యువతిలాగా, సాయంకాలంలో వృద్ధ స్వరూపంతో ఉందిట. ఇలా ఉంటుండగా తత్ర కదా సమాజాతో నారదో ముని సత్తమ. అక్కడికి వచ్చాడు మహానుభావుడు. నారదుల వారు వచ్చారట. నారదుల వారు అంటే అర్థం ఏమిటయ్యా అన్నాడు. నారం దదాతీతి నారద. నారం అంటే జ్ఞానం. దాని దా ఇచ్చేవాడు నరుడుకు అవసరమైనటువంటి మోక్ష జ్ఞానం. దాని దా ఇచ్చేవాడు కాబట్టి నారదుడు అని. నార అంటే నరులకు సంబంధించిన అజ్ఞానం. అజ్ఞానాన్ని దా అంటే ఖండించేవాడు కాబట్టి నారదుడు అని అంటుంటారు. నరసంబంధి అజ్ఞానం జతి ఖండయతి ఇది నారద. నరాణాం నరసంబంధీయత్ జ్ఞానం ఆధ్యాత్మికం జ్ఞానం మోక్ష జ్ఞానం తద్దదాతి నారద. నరాణాం నరసంబంధి జ్ఞానం భక్తి జ్ఞానం, భక్తి రూపమైన జ్ఞానాన్ని దా ఇచ్చేవాడు కాబట్టి నారద అని ఆ మహానుభావుడికి పేరు. అందుచేత మహానుభావుడు వచ్చాట. ఏ రకంగా వచ్చాడు అంటే నాయనాన్యం హృదయన్ మహతి ఇంకాయన్ గాయత్ర్యా పరమానుగుణాన్. ఆ మహతి అనే వీణ చేత గానం చేస్తున్నట. ఏమిటైనా గాయత్రి తల్లి యొక్క అమ్మవారి యొక్క గొప్పతనాన్ని గానం చేస్తూ పరమానుగుణాన్ నిషసాద సభామధ్యేమునీనాం భావితాత్మనాం
ఆ ఋషులంతా కూర్చొని ఉన్నట్ట. వాళ్ళంతా ఉంటుంటే అక్కడికి వచ్చి ఆయన కూర్చున్నాడు. ఆయన ఉచితాశ్రమం ఇచ్చారు. గౌతమాది విరచిచ్చే పూజిత శాంతమానస. గౌతమాది మనుషులంతా కూడా ఆయన గౌరవించి కూర్చోబెట్టారట. ఆ మహానుభావుడు పరమ ప్రశాంతంగా కూర్చున్నాడు. కథాశ్చకాల వివిధో యశసో గౌతమశ్చ. నాయన గౌతమ మహర్షి నీ గురించి ఒక చోట నాయన ఇంద్రుడు కాస్త పొగుడుతున్నాడయ్యా. ఇంద్రుడు అసలు ఎవరిని పొగడ్డు, అలాంటిది నిన్ను కాస్త ఏం పొగుడుతున్నాడు నాయన. ఆ మహానుభావుడు వల్ల మేము అన్నం తింటున్నామంటే అన్నం తింటున్నాడు. ఆయన అమృతాంధసహ, వాడు అమృతం రోజు తాగేవాడు. ఈ అమృతం తాగాలంటే వాడికి బతికొండాలిగా, బతికొండాలంటే మీరు హవిస్సు ఇవ్వాలిగా, హవిస్సు ఇవ్వాలంటే వీడు యజ్ఞాలు చేయాలిగా, వీడు యజ్ఞాలు చేయాలంటే నీ వల్ల చేశారని తెలిసిందనమాట. అందువల్ల నాయన నిన్ను పొగుడుతున్నాడయ్యా చాలా విశేషంగా అని అన్నది. బ్రహ్మర్షే దేవ సదసి దేవరాడతవ యజ్ఞశ జగౌ బహువిధం స్వచ్ఛం మునిపోషణజం పరం. ఆయన దేవరాట్ ఇంద్రుడుగా తాని యొక్క కీర్తిని గానం చేస్తున్నాడు అనేక రకములుగా. ఎందుకయ్యా అంటే ఇంతమంది మునులను పోషించావు, వాళ్ళ చేత స్వకర్మానుష్ఠానం చేయించావు. ఆ రకంగా శృత్వాశ్చీవదేర్వాణి సాంద్రష్టం అహమాగత. నాయన అది చూచి నేను చూడాలని అనిపించింది. ఆ మాటలను విన్న తర్వాత అసలు నీ గొప్పతనం తెలుసుకోవాలని వచ్చాను నాయన. ధన్యోచిత్వం మునిశ్రేష్ఠ జగదంబా ప్రసాదత. నాయన ఎంత గొప్పవాడు అయ్యా. జగదంబ యొక్క గాయత్రి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ఎంత మహత్వం వచ్చింది నాయన నీకు. ఇచ్చుక్త్వా ముని వర్యంతం గాయత్రీ సదనం యయౌ. ఈ రకంగా చెప్పి అమ్మవారి యొక్క దర్శనానికి వెళ్ళారు. తదర్శ జగదంబాంతాం ప్రేమోత్ఫుల్ల విలోచన తుష్టావ విధివద్దేవీం జగామ హృదివం పునః. ఆ మహానుభావుడి దేవతార్చన చేసే గాయత్రి అమ్మవారి ఉపాసన చేసే మందిరానికి వెళ్ళాడు నారదుల వారు. వెళ్ళి అక్కడ అమ్మవారికి నమస్కారం చేశారు. ఆ తర్వాత మళ్ళా స్వర్గానికి వెళ్ళారు. అథ తత్ర స్థిత ఏదే బ్రాహ్మణ ముని పోషితా. ఆ మహానుభావం చేత పోషింపబడ్డ ఏ మహర్షులు ఉన్నారో ఈయన తాలూకు గొప్పతనాన్ని విని సహించలేకపోయాట. సహించలేకపోయి లోపల అసూయ కలిగిందిట. ఇంతమంది కాస్త అంతమందిని పోషిస్తే మాత్రం 12 సంవత్సరాలు పోషిస్తే మాత్రం ఇంత కీర్తి ఆయనకి అని వాళ్ళకు ఒక అసహనం వచ్చింది. అందుచేత ఆ రకంగా వచ్చేసరికి ఉత్కర్షంతుమునే శృత్వ అసూయ ఖేదమాగత. అసూయ చేత, అసూయ అంటే ఏమిటయ్యా? గుణేషు దోషావిష్కరణం అసూయ. గుణాల్లో దోషాన్ని వెతికితే దాన్ని అసూయ అంటారయ్యా అన్నారు. అంటే ఆయన ఒక దివ్యమైనటువంటి వనం ఉంది, పుష్పవనం. ఆ పుష్పవనంలో పందిని వదిలిపెడితే ఏం చేస్తుంది అంటే అమేధ్యం కోసం మహా అన్వేషణ చేస్తుంటుంది. అలాగా ఒక గుణవంతుడైనటువంటి మహానుభావుడి దగ్గర ఏదన్నా దోషం ఉందేమో అని వెతికితే ఎలాంటిదంటే ఇలాంటిది నాయన అన్నారన్నమాట. అందుచేత గుణేషు దోషావిష్కరణం అసూయ. దాన్ని దోషాన్ని ఆవిష్కరిస్తే దాన్ని అసూయ. అలాంటి అసూయ చేత ఖేదమాగతా యథా అస్య నయసో భూయాత్ కర్తవ్యం సర్వదైవహి. గౌతమ మహర్షికి కీర్తి కలగకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుందో అదంతా ఆలోచించడం మొదలుపెట్టారు ఇప్పుడు వీళ్ళంతా. కాలే సమాగతే పశ్చాది సర్వైస్తు నిశ్చితం. ఇప్పుడు తర్వాత ఏదైనా సందర్భం వస్తే చెయ్యాలి ఈయనకి అని చెప్పారు. తతకాలేన గీతాభి అభో దృష్టి ధరాతలే. తర్వాత కొంతకాలం అయిన తర్వాత వీళ్ళు చేసిన పుణ్యాలున్నవిగా వీళ్ళు చేతి చేయించాడుగా మహానుభావుడు. దానివల్ల వృష్టి కురిసిందిట, వర్షం వచ్చింది. ఇంకైపోయింది, ఎంతో అవసరమైపోయింది. ఈయన ఎలాగైనా సరే ఈయన కీర్తి లేకుండా చెయ్యాలి అనుకున్నట. ధరాతలే సుభిక్షం అభవత్ సర్వ దేశేషు నృపసత్తమ. అంతా సుభిక్షంగా ఉంది. బ్రహ్మాండం 15 సంవత్సరాలు వర్షం రాలేదు. 12 సంవత్సరాలు ఈయన పోషించాడు. పోషించిన తర్వాత పరమేశ్వరుడు అనుగ్రహించాడు. ఆ పరదేవత గాయత్రి అమ్మవారు వెంటనే వృష్టి కురిపించింది. ఆ వృష్టి ఎంతకాలం అయ్యా అన్నారు. మళ్ళా కొన్ని కల్పాల దాకా కూడా ఈ ఇబ్బంది లేకుండా ఉండేట్టు ఆ తల్లి కురిపించింది అనమాట. అది సుభిక్షం అభవతు, మొత్తం సుభిక్షంగా అయిపోయింది. సుభిక్షం అభవత్ సర్వదేశేషు నృపసత్తమ శ్రుత్వా వార్తాం సుభిక్షస్య మిళితా సర్వమాడవా. అంతా సుభిక్షంగా ఉంది, ఎక్కడ ఏ లోటు లేదు. నేను ఇప్పుడు వెళ్ళిపోమన్నా కానీ మనం వెళ్ళిపోవచ్చు, నేను చెప్పకుండా కూడా మనం వెళ్ళిపోవచ్చు అనమాట అని అనుకొని వెళుతూ ఊరికే ఎందుకు వెళ్ళాలి, వీళ్ళు కాస్త నాకు ఈయన కాస్త అవమానం చేసి వెళ్ళిపోతే ఈయన కీర్తి లేకుండా ఉంటుంది, మనం వెళ్ళిపోదామని అనుకున్నారు. ఇదంతా అయిన తర్వాత అనమాట. అనేసరికి సర్వపాడవాహ గౌతమం శక్తుం ఉద్యోగం మహారాజన్ ప్రజక్రిరే. గౌతమం శక్తుం, ఆయన ఎలాగైనా సరే ఆయన గౌతమ మహర్షిని శాపం పెట్టి వెళదామని అనుకున్నట్ట. చక్రే ధన్యౌ తేషాంచ పితరో యయో వృత్పత్తిరీదృషి కాలస్య మహిమా రాజన్ వక్తుం కేన హి శక్యతే. నాయన ధన్యం తేషాం యయో ఉత్పత్తిరీదృషి కాలస్య మహిమా రాజన్. నాయన ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకమైన మహాత్మ్యం ఉంటుంది. గౌతమ మహర్షి వంటి వాడు ఉన్నారా నాయన? కేన హి శక్యతే గౌర్ నిర్మిత. అప్పుడు వాడు ఏం చేశారంటే ఇతను అవమానపరచాలని ఒక ఆవును తయారు చేశారు. వాడు ఇక తపశక్తి చేత సృష్టించి
ఏక మూర్షు జరతి నృప. ఆ ఆవు కూడా ఎలాంటిది అన్నాడు అంటే ముసలిది ఆ ఆవు, అంటే ఇలా ముట్టుకుంటే చనిపోతుంది అనమాట. అలాంటి పరిస్థితిలో ఉన్న ఒక ఆవును సృష్టించి మూర్షు జరతి, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నది ముసలిది అయినటువంటి ఆవు, దాన్ని కాస్త సృష్టించాట. నృప జిగామసాచ శాలాయాం హోమకాలే మునేస్తుత. అదేం చేసి నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ ఆ గౌతమ మహర్షి యొక్క ఆ యజ్ఞశాల దగ్గరికి వెళ్ళింది అనమాట. హోమశాలకి వెళ్ళిన దగ్గరికి పెడుతుంటా. అప్పుడు ఏం చేశారు అంటేనా, హోం సంశబ్దైర్ భారిత సా ప్రాణాన్ హుం ఛై ఛై అని ఇలా అన్నారన్నమాట. హుం హుం అని ఒకసారి నివారక శబ్దం అనమాట. ఆగాగు అన్నట. ఆ శబ్దం వినంగానే వెంటనే ప్రాణత్యాగం చేసిందన్నమాట. ఆ శబ్ద మాత్రం చేతనే హుం హుం శబ్దై భారిత సా ప్రాణాంస్తత్యాత తక్షణే, వెంటనే ప్రాణాలు విడిచింది. గౌరహత అనేనేది ఉత్సాహ ప్రాణాంతరంలో ఏంటంటే ఒక దర్భతో ఇట్ట అన్నట్ట, వెళ్ళు అని చెప్పి అన్నట్ట. అంటుంటే అది కాస్త ఆ దర్భతో ముట్టుకోగానే వెంటనే ఆయనకి ఏం శక్తి ఇచ్చారంటే అది ఒక అస్త్రశక్తి ఇచ్చారనమాట. ఇది ఋషులంతా కూడా గౌతమ మహర్షి ముట్టుకున్నటువంటి దర్భకు ఒక అస్త్రశక్తి ఇచ్చారు. అస్త్రంతో కొడితే, ఒక ప్రచండమైన ఖడ్గంతో కొడితే ఎటువంటి దెబ్బ అలా దెబ్బ కలిగేట్టుగా అది కొట్టినట్టుగా చేసి ఈయనకి గౌర్హత అనేనా, ఈయన కాస్త గోవును చంపేశాడండి, గోహత్య చేశాడండి అని అక్కడి నుంచి చేశారు. చకుసు ద్విజాహ హోమం సమాప్యమున విస్మయం పరమంగత. మహానుభావుడు బాధపడ్డాడు, అయ్యయ్యో ఎంత పొరపాటు జరిగింది అని చెప్పి నేను ఈ రకంగా చేశానా అని అనుకున్నట్ట. అనుకొని అప్పుడు చిక్కుసు విజాహ హోమం సమాప్తిమున విస్మయం పరమంగత. అప్పుడు వెంటనే ధ్యానమగ్నుడై ఉన్నాడు. చూచాడు ఒక్కసారి సమాధి నీడిత, సమాధిలో కళ్ళు మూసుకొని చూచాడు. ఏం జరిగింది, ఏ రకంగా వచ్చింది అసలు ఇలాంటి ఆవు ఎప్పుడు చూడలేదే. ఎందుకంటే ఇక్కడ సుభిక్షంగా ఉన్న ప్రదేశంలో ఆవులు గ్రాసం లేక చనిపోయే పరిస్థితి లేదే. ఇలా చనిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆవు ఎలా వచ్చింది, ఈ ఆవుని ఎందుకు ఈ రకంగా నిరాహారంగా ఉన్నది అని తెలుసుకుందామని కళ్ళు మూసుకొని ఒకసారి ధ్యానంలో చూచాట. చూడంగానే ఆవు వీళ్ళు కల్పించిందని, ఈ కల్పించిన ఆమెను తన మీద ఈ రకంగా చేశారని ఆ మహానుభావుడికి తెలిసింద. సమాధి దాక్ష చింతయామాస కారణం కృతం సర్వైర్ద్విజైరేతద్వి జ్ఞాత్వా తథైవ సహా. ఇదంతా ఎవరు చేశారయ్యా అన్నాడు. అంటే ద్విజయకృతం బ్రాహ్మణోత్తములు వీళ్ళే భోజనం చేసి 12 ఏళ్ల పాటు తర్వాతకి పనిచేశారని తెలిసి దధార కోపం పరమం ప్రళయే రుద్రకోపవతు. తర్వాత ఆయన కోపం వచ్చిన రుద్రకోపవతు, రుద్రుడికి వచ్చినంత కోపం అనమాట. అలాగా వచ్చి కోపవతు శశావజ ఋషీన్ కన సర్వాన్ కోప సంరక్తలోచన. అంటే శశావజ ఋషులందరూ ఎవరైతే తనని ఈ రకంగా చేయడానికి పూనుకున్నారో, ఎవరైతే ప్రేరణ చేశారో, ఎవరైతే సహకరించారో, ఎవరైతే చూస్తూ సంతోషపడదామనుకున్నారో వాళ్ళందరూ ఉన్నట్టు వాళ్ళందరి మీద కోపం కలిగింది. కోపం కలిగి ఆయన ఏం చేశారు అని కోప సంరక్తలోచన వేదమాతరి గాయత్ర్యాం తద్ధ్యానే తన్మనోర్జపే భవత అనున్ముఖాయూజం సర్వదా బ్రాహ్మణాధమాః. ఇక్కడి నుంచి విప్రశాపం అనమాట. దీన్ని బట్టి ఎవరెవరేమిటో తెలిసిపోతుంది మనకు. అందుకోసం గ్రహించడం కోసం ఇదంతా కూడా. నాయన మీరంతా ఎలా ఉంటారయ్యా, ఆ వేదమాత అయినటువంటి గాయత్రీదేవిని కానీ, గాయత్రిని ధ్యానం చేసే విషయంలో కానీ, గాయత్రీ మంత్రం జపం చేసే విషయంలో కానీ అనున్ముఖాః ఆసక్తి లేకుందురుగాక భవత బ్రాహ్మణాధమాః. ఓ బ్రాహ్మణాధములారా మీరు రకంగా అయిపోండయ్యా అన్నమాట. ఎవరైతే గాయత్రి అనుష్ఠానం చేయరో, గాయత్రి ధ్యానం చేయరో, గాయత్రి ఎందుకు శ్రద్ధ లేదో అలాంటి వారు ఎవరయ్యా అన్నారు, గౌతమ శాపగ్రస్తులయ్యా అని దానికి అర్థం అనమాట. అందుచేత గాయత్ర్యాం వేదమాతరి గాయత్ర్యాం తద్ధ్యానే తన్మనోర్జపే భవత అనున్ముఖాః. అనున్ముఖాః అంటే ఆసక్తి లేనివారు, అంటే ఆ మంత్రాన్ని విడిచిపెట్టిన వారు. తచ్చాకినః అన్నమాట. దాన్ని విడిచిపెట్టిన వారు యూయం సర్వథా బ్రాహ్మణాధమాః. అది ఎప్పుడైతే చేశారో మీరు బ్రాహ్మణులను కూడా అనిపించుకోరు. బ్రాహ్మణ అధమాః, బ్రాహ్మణులు అధములయ్యా. బ్రహ్మబంధవిచ్చ బ్రవీత్ మంత్రం అన్నమాట. బ్రహ్మబంధు వాడు ఎవరయ్యా అన్నారు, బ్రాహ్మణ బంధువు అండి అన్నారు. అంటే బ్రాహ్మణుని చెప్పుకోవడానికి తప్ప అంటే యజ్ఞం కేవలం యజ్ఞోపవీతం చేత మాత్రమే వాడు బ్రాహ్మణుడు అనుకోవాలి తప్ప వస్తుతః యోగ్యత లేనివాడు అని అర్థం అన్నాడు. బ్రహ్మబంధువు అంటే అయోగ్యుడు అని దానికి అర్థం అన్నమాట. అలాంటి వాళ్ళు అవుతారు. వేదోక్త యజ్ఞే వేదేషు వేదే వేదోక్త యజ్ఞేషు తద్వార్తాసు తథైవ చ భవత అనున్ముఖా యూయం సర్వదా బ్రాహ్మణాధమాః. వేదమునందు వేదోక్తమైన యజ్ఞములందు వేద సంబంధమైన విషయములందు అనున్ముఖా భవత
అంటే మీరు ఏమాత్రం శ్రద్ధ లేని వారు అగుదురుగాక. యూయం సర్వదా బ్రాహ్మణాధమాః శివే శివస్య మంత్రే చ శివశాస్త్రే తథైవ చ భవతానున్ముఖా యూయం సర్వదా బ్రాహ్మణాధమాః. శివుని యందు శివపంచాక్షర్యాది మహామంత్రముల యందు శివ సంబంధమైనటువంటి శాస్త్రమునందు మీరు ఏమాత్రం ఆసక్తి లేని వారుగా అగుదురుగాక. బ్రాహ్మణాధమాః మూల ప్రకృత్యాం శ్రీదేవ్యాం తద్ధ్యానే తత్కథాసు చ లలితాత్రిపురసుందరయందు ఆ అమ్మవారి యొక్క విద్య ఎందు కానీ ఆ తల్లి యొక్క కథల ఎందు కానీ భవత అనున్ముఖా ఆసక్తి లేని వారు అగుదురుగాక. యూయం సర్వదా బ్రాహ్మణాధమాః. దేవీ మంత్రే అమ్మవారి యొక్క మహామంత్రంలో కానీ దేవ్యా స్థానే అమ్మవారి దేవాలయంలో కానీ అనుష్ఠాన కర్మని అమ్మవారి మంత్రాన్ని అనుష్ఠానం చేసే విషయంలో కానీ భవత అనున్ముఖా ఆసక్తి లేని వారు అగుదురుగాక. యూయం సర్వదా బ్రాహ్మణాధమాః. దేవి ఉత్సవ దిదృక్షాయాం అమ్మవారి యొక్క ఉత్సవాలు జరుగుతుంటే చూచే విషయంలో కానీ అమ్మవారి యొక్క నామాన్ని జపం చేసే విషయంలో కానీ దేవీ నామాను కీర్తనే భవత అనున్ముఖా. మీరు ఆసక్తి లేని వారు అగుదురుగాక. సర్వదా బ్రాహ్మణాత్మాః. దేవి భక్తస్య సాన్నిధ్యే అమ్మవారి ఉపాసన చేసే భక్తుని యొక్క దగ్గర ఉండే యోగ్యత లేని వారు అవుతారు. దేవి భక్తార్చనే అమ్మవారి యొక్క అర్చన చేసే భక్తులు ఎవరైతే ఉంటాడో ఆ భక్తుని గౌరవించే లక్షణం లేని వారే ఉంటారు. వీరంతా భవత అనున్ముఖాయూయం సర్వదా బ్రాహ్మణాధమాః. శివోత్సవ దిదృక్షాయాం పరమేశ్వరుని యొక్క ఉత్సవాన్ని చూచే విషయంలో కానీ పరమేశ్వరుని యొక్క భక్తుని పూజించే విషయంలో కానీ శివభక్తస్య పూజనే భవతనున్ముఖాయూయం సర్వదా బ్రాహ్మణాధమాః. ఆ రకంగా శివభక్తి కలిగిన వారిని పూజించలేరు, శివుని యొక్క పూజను చూడలేరు. అలాంటి అయోగ్యులైపోతారు నాయన మీరంతా. రుద్రాక్షే వెల్లభత్రే తథా శుద్ధే జపస్విని భవత అనున్ముఖాయూయం సర్వదా బ్రాహ్మణాధమాః. రుద్రాక్షే రుద్రాక్షలందు కానీ వెల్లభత్రే మారేడు పత్రం ఉంది కానీ శుద్ధే చ భస్మని ఎందు కానీ కొంతమంది భస్మ రాసుకుంటారు. ఇంట్లో కూర్చున్నప్పుడు ఎవరన్నా వస్తే చూస్తారు కదా. ఆ తర్వాత బయటికి వెళ్ళేప్పుడు ఏమంటే ఆ భస్మని చెప్పుకొని ఏంటి అంతంత రాసుకున్నారు. ఇంట్లో ఆడవాడికి ఆకలిస్తుంటారు, వెంటనే చేతుకొని శుభ్రంగా పెడుతుంటారు. ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఎవరయ్యా అన్నారు? ఇదిగో ఈ శాపగ్రస్తులు అనమాట. అందుచేత యూజం సర్వదా బ్రాహ్మణాత్మా శివోత్సవ దిదృక్షాయా రుద్రాక్షే బిల్వపత్రే చిత్త శుద్ధే చ భస్మని భవత అనున్ముఖా యూజం సర్వదా బ్రాహ్మణాత్మా. ఒక చోట రాస్తారు నాయన ఈ భస్మ మీద ఇలా మూడు రేఖలుగా రాస్తారు కదా. రాస్తే ఏమిటో నేను బ్రహ్మదేవుడు రాసిన రాతను చూసారా? అది కాస్త చెరిగిపోతున్నాడు. ఆయన రాశాడు వీడు పతితుడైపోతాడు, వీడు పాతకుడైపోతాడు, దరిద్రుడైపోతాడు అని రాసుకుంటాడుగా. ఆ రాతంతా చెరిపేస్తుంది తినమాట. అందుచేత అమ్మవారి యొక్క పాదాలు స్మరించి అమ్మవారి పాదరేణులు ఉన్నట్టుగా భావన చేయి. లేకపోతే భస్మపూరితమైనటువంటి ఆ శిరస్సు అన్నా పెట్టుకోరా అబ్బాయి. అలా పెట్టుకుంటే ఏమవుతుందంటే లుంపంతి దైవ లిఖితాని దురక్షరాణి నాయన. అలా చేస్తే ఏమవుతుందంట? దైవలిఖితాన్ని బ్రహ్మదేవుడు రాసిన దురక్షరాణి దుష్టమైన అక్షరములు లుంపంతి చెరిగిపోవును. కాబట్టి ఆ రకంగా చెయ్యని అన్నమాట. అందుచేత సర్వదా బ్రాహ్మణాధమాః. రుద్రాక్షే బిల్వపత్రే చిత్తా శుద్ధే చ భస్మని భవత అనున్ముఖాయూయం సర్వదా బ్రాహ్మణాధమాః. సౌత స్మార్త సదాచారే జ్ఞానమార్గే తథైవ చ సౌత స్మార్త మార్గములందు జ్ఞాన మార్గంలో కానీ భవత అనున్ముఖాయూయం ఆసక్తి లేని వారు కుదురుగాక. సర్వదా బ్రాహ్మణాధమాః. అద్వైత జ్ఞాననిష్టాయాం శాంతిదాంత్యాది సాధనే భవత అనున్ముఖాయూయం సర్వదా బ్రాహ్మణాధమాః. అద్వైత వేదాంత తత్వజ్ఞానం లేనివారి శాంతిదాంత్యాదులు లేనివారి ఆ రకమైన నిత్యం ఆవేశపరులై ఈ రకంగా ఉందురుగాక మీరు అని చెప్పి బ్రాహ్మణాధమాః. నిత్యకర్మాద్యనుష్ఠానే అగ్నిహోత్రాది సాధనే భవత అనున్ముఖాయూయం సర్వదా బ్రాహ్మణాధమాః. నిత్యకర్మాద్యనుష్ఠానం చేయడంలో కానీ అగ్నిహోత్రానుష్ఠానంలో కానీ ఆసక్తి లేని వారు కుదురుగాక. స్వాధ్యాయాధ్యయనే చైవ తథా ప్రవచనే విద్యాభవత అనున్ముఖాయూయం సర్వదా బ్రాహ్మణాధమాః. వేదాధ్యయనంలో కానీ ఆ ప్రవచనంలో కానీ ఆసక్తి లేని వారు కుదురుగాక మీరంతా. గోదానాదిషు దానేషు పితృశ్రాద్ధేషు చైవ భవత అనున్ముఖాయూయం సర్వదా బ్రాహ్మణాధమాః. గోదానాదులందు కానీ పితృశ్రాద్ధాదులందు కానీ ఆసక్తి లేని వారు కుదురుగాక మీరంతా. పృచ్ఛచాంద్రాయణే చైవ ప్రాయశ్చిత్తే తథైవ చ భవత అనున్ముఖాయూయం సర్వదా బ్రాహ్మణాధమాః. ఆయన ఆ అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి సేవ చేసే విషయంలో కానీ పృచ్ఛచాంద్రాయణాది వ్రతంలో ప్రాయశ్చిత్తాదులందు ఆసక్తి లేని వారు కుదురుగాక. శ్రీదేవి భిన్నదేవేషు శ్రద్ధాభక్తి సమన్వితాః శంఖచక్రార్చంకితాశ్చ భవత బ్రాహ్మణాధమాః. అమ్మవారి కంటే భిన్నమైన దేవతల యందు ఆసక్తి కలిగిన వారి శంఖచక్రాదుల చేత అంకితమైన శరీరం కలిగిన వారి మీరు ఈ రకంగా ఉంటారు. కాపాలికా మత ఆసక్తాః కాపాలిక మత ఆసక్తాః బౌద్ధయాత్రతా సదా. కాపాలిక మతంతో ఆస్తిక మతాన్ని ఆశ్రయించిన వారి బౌద్ధ మతం ఆసక్తి కలిగిన వారి పాపములు ఖండఖండములుగా చేస్తూ పాఖండాచార నిరతాః భవత బ్రాహ్మణాధమాః. పితృమాతృ సుతభ్రాతృ కన్యా విక్రయణస్తథా భార్యా విక్రయణస్తద్భవత బ్రాహ్మణాధమాః. తల్లిని తండ్రిని అమ్మేస్తుంటారన్నమాట. సుత భ్రాతృ కన్యా విక్రయణస్తథా
అంటే కొడుకుల్ని కాస్త అమ్ముతుంటారు, సోదరులని, కన్యల్ని వీళ్ళందరినీ కూడా డబ్బుకు అమ్మేస్తుంటారు. భార్య విక్రయణ తథా, ఆయన భార్యను కూడా అమ్మేసేటువంటి వాళ్ళు తయారవుతారు. తద్వద్భవత బ్రాహ్మణాధమా, ఆ రకంగా వేద విక్రయణస్థ తద్వదు. నాయన వేదపారాయణ ఇంత ఇస్తే చేస్తామంటే రేటు పెడుతుంటారు జరుగు, అది వేద విక్రయణ, వేదాన్ని విక్రయం చేసిన వాడు. తద్వదు తీర్థ విక్రయణ తథా ధర్మ విక్రయణ తద్వద్భవత బ్రాహ్మణాధమా. పాంచరాత్రే కామశాస్త్రే తథా కాపాలికేమతే, ఆ రకమైనటువంటి శాస్త్రములందు విరుద్ధ వేదం చేత అనుదిత శాస్త్రములందు ఆసక్తి కలిగిన వారై ఉంటారు. కాపాలికేమతే బౌద్ధే శ్రద్ధాయుతా, బౌద్ధాది మతములందు శ్రద్ధ కలిగిన వారై ఉంటారు. యూయం భవత బ్రాహ్మణాధమా మాతృకన్యాగామినశ్చ భగినీగామినస్తథా పరస్త్రీలంపట ఆశ్చర్యే భవత బ్రాహ్మణాధమా. తల్లి వరుస అయినటువంటి వారు, ఆ తల్లి యొక్క పెంతల్లి పెద్దల్లి విడేక ఆ కూతుళ్ళు వరుసగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి స్త్రీల యందు ఆసక్తి కలిగిన వారై, భగినీగామిన సోదరి వంటి వారి యందు ఆసక్తి కలిగిన వారై, పరస్త్రీలంపట ఇతర స్త్రీల యందు ఆసక్తి కలిగిన వారై భవత బ్రాహ్మణాధమా హీన గతిని పొందురుగాక విష్మాకం వంశజాతాశ్చ స్త్రియశ్చ పురుషాస్తథా మద్దత్త శాపదగ్ధాస్తే భవిష్యంతి భవత్సవాః. మీ యొక్క వంశంలో పుట్టినవారు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ నేను ఇచ్చిన శాపం వల్ల వాళ్ళు కూడా మీలాగానే తయారవుతారు రా అబ్బాయి అన్నారు. చూడండి వాళ్ళు చేసిన పని. విశ్వనాథ సత్యనారాయణ గారు మహాకవి, ఆ మహాకవి దగ్గరికి ఒక శిష్యుడు వచ్చి, గురువుగారు ఫలానా ఆయన మిమ్మల్ని తిడుతున్నాడండి అని అన్నారు. విశ్వనాథ సత్యనారాయణ గారు అన్నారు, ఆయన మనవాడే అని అనమాట. మనవాడంటే ఫలానా శర్మ మిమ్మల్ని తిడుతున్నాడండి అన్నాడు. వాడు నన్ను ఎందుకు తిడుతున్నాడు, వాడికి నేను ఉపకారం ఏం చేయలేదే, నన్ను ఎందుకు తిడుతున్నాడు అని అడిగాడు. ఆయన చమత్కారం అనమాట. నేను వాడికి ఏ ఉపకారం చేయలేదే, నన్ను ఎందుకు తిడుతున్నాడు అంటే, ఉపకారం చేస్తే బ్రాహ్మణ ఉపకారం చేస్తే ఉపకారం చేసిన వాడు తిడుతుంటాడు అని ఆయన చెప్పడం అనమాట. అలాగే ఈ రకంగా మహానుభావం దగ్గర 12 సంవత్సరాలు భోజనం చేసి ఆ ధర్మకార్యాలు చేసి కూడా ఆ బుద్ధిలో ఒక వైపరీత్యం ఏర్పడింది. అందుచేత మద్దత్ శాపదగ్ధాస్తే భవిష్యం చెప్పాడు ఆయన. మీరు కాదు, మీ వంశంలో ఉన్నవాడు మీలాగానే తయారవుతారు. ఎంతకాలం అయ్యా అన్నారు, చెప్తారు ఆ విషయం కూడా. మయా భవనోక్తేన కిం మయా బహునోక్తేన మూల ప్రకృతి ఈశ్వరి గాయత్రి పరమాభూయాజుష్మాసు ఖలు కోపిత. నేను కోపించంత, నా కోపం ఎంత, నా శాపం ఎంత, మీ పట్ల అమ్మవారే కోపిస్తుంది రా అబ్బాయి, అమ్మవారే చూసుకుంటుంది మీ సంగతి అని చెప్పి, కోపిత అంధకూపాది కుండేషు విశ్వాకం స్యాత్ సదా స్థితి. అంధకూపంలోనే, ఆ అంధకూప కొండాల్లోనే మీ యొక్క ఉనికి ఉంటుంది సుమా అనే రకంగా వ్యాసోవాచ వాగ్దండమీదృశం కృత్వాపి ఉపస్పృశ్య జలం తతః జగామ దర్శనార్థం చ గాయత్ర్యా పరమోత్సుక. ఈ రకంగా వాగ్దండం అంటే వాక్ అనేటువంటి వాగ్దండం అంటే శాపం అనమాట. ఈ రకంగా ఇచ్చి మహానుభావుడు ఉపస్పృశ్య ఆచమనం చేశాడు. ఎప్పుడైనా సరే కొద్ది కోపం చేసిన తర్వాత ఎక్కడైనా పురాణాల్లో చూడండి, ఈ రకంగా శాపం పెట్టి మహానుభావుడు తపస్సులకు వెళ్ళిపోయాడు అంటారనమాట. అంటే ఏమైంది, ఈ శాపం ఇవ్వడం వల్ల ఆయన తపస్సు చాలా పోయిందనమాట. ఆ ఖర్చు అయిపోతే మళ్ళీ నింపుకోవాలి, అందుకోసం మళ్ళీ తపస్సు కోసం వెళ్ళిపోయాడు, పొరపాటు చేశాను అని అనుకోండి అనమాట. అలాగే మహానుభావుడు ఈ రకంగా శాపం చేసి పెట్టి గాయత్రి సదనంగత అమ్మవారి యొక్క నిలయానికి వెళ్ళి తపస్సు చేసుకుందాం, పొరపాటు చేశాను అనుకో మనసు మహానుభావుడు వెళ్ళిపోయాట. అందుచేత జగామ దర్శనార్థం గాయత్రి పరమోత్సుక అదనాం మహాదేవి హింసాపిదేవి పరాత్పర. నమస్కారం చేసి తల్లి, ఆ రజోగుణం చేత ప్రేరితున్నయ్యి ఆ రకంగా చేశారని కోపం వచ్చి ఈ రకంగా చేశాను, నా మీద ఇంత అభాండం వేశారని ఆ తల్లికి నమస్కారం చేస్తే బ్రాహ్మణానాం కృతి దృష్ట్యా స్వయం చిత్తే చకార. పాపం ఆ తల్లి ఈయన మీద నాయన ఎందుకు రాబాయ్ అట్లా కోపడ్డామని అనలేదు. ఆ తల్లి చిరునవ్వు నవ్వుతూ కనిపించిందట. ఇప్పటికి కూడా గాయత్రీమూర్తి ఎప్పుడు చిరునవ్వుతూనే ఉంటుందయ్యా అని. ఎందుకంటే బ్రాహ్మణానాం కృతి దృష్ట్యా, బ్రాహ్మణం చేసిన ఈ పని చూసి ఆమెకి ఆశ్చర్యం వేసింది. కదే ఈ తిని ఈ రకంగా ప్రవర్తించారే వీళ్ళు అని ఒక చిరునవ్వున చూచావా నాయన అని చెప్పి ఆ తల్లి ఉంటుంది. అధ్యాపితస్యావదనం స్మయయుక్తం చ దృశ్యతే. నాయన ఈ రోజుకి కూడాను బ్రాహ్మణానాం కృతిం దృష్ట్యా స్వయం చిత్తేజకార అధ్యాపితస్యావదనం స్మయయుక్తం చ దృశ్యతే. ఇప్పటికి కూడా అమ్మవారి ముఖం చిరునవ్వుతోనే కనిపిస్తుంది. వాచి మునివర్జింతం స్వయమానముఖాంబుజ భుజంగాయార్పితం దుగ్ధం విషాయి మోపజాయితే. అప్పుడు వెంటనే ఆ తల్లి ఆ మహానుభావుడు గౌతమ మహర్షితో అన్నదిట, చిరునవ్వు నవ్వుతూ, నాయన ఎప్పుడైనా పాముకి పాలు పోసావనుకో, ఆ పాలు మండలాన్ని లోపల పెడితే పాల్లాగా ఉండవురా అబ్బాయి, అది విషంగానే ఉంటుంది. కాబట్టి వాడికి నువ్వు పెట్టింది ఆ రకంగానే పరిణమించింది. కాబట్టి వాడి మీద కోపం తెచ్చుకోదు. శాంతిం కురు మహాభాగా కర్మణో గతిరీదృశి దేవీం ప్రణమ్య తతతోగాత్ శ్వాశ్రమం ప్రతి శాంతిం కురు మహాభాగా. ఆయన శాంతించవలసింది.
కర్మ యొక్క గతి ఇలా ఉంటుంది నాయన. అందుకోసం దీన్ని ఒకసారి విశ్రాంతిని శాంతిని పొందవలసింది అనేసరికి ఆ మహానుభావుడు నమస్కారం చేశాడు అమ్మవారికి. నమస్కారం చేస్తే ఆశ్రమానికి వెళ్ళిపోయాట. అదో విప్రయిశాపదగ్ధై విస్మృత మేధరాశయ. అది మొదలు ఆ శాపం పెట్టింది మొదలు. ఈ బ్రాహ్మణులంతా ఏమయ్యారాయణ శాపదగ్ధై, ఆ విప్రశాపం చేత, ఆ గౌతమ మహర్షి శాపం చేత దగ్ధులైనటువంటి వారే వారందరూ వేదరాశయ విస్మృత. చదువుకున్న వేదాలన్నీ కాస్త మర్చిపోయారట. గాయత్రి విస్మృత సర్వై, గాయత్రీ మంత్రాన్ని మర్చిపోయారు. తదద్భుతమివా భవతు, ఆశ్చర్యపడ్డారు. ఏమిటి అసలు గాయత్రీ మంత్రం గుర్తు లేకపోవడం ఏమిటి? 100 మందిని తయారు చేసిన మనకేమిటి ఈ పరిస్థితి ఏంటంటే వాళ్ళంతా ఆశ్చర్యంగా అనుకుంటున్నట్ట. తే సర్వే యథమిత్వాదు పశ్చాత్తావయుధాస్తథ. అందరూ బాధపడి కలిసి పశ్చాత్తాపంతో కొడుకున్న వారై ప్రణయమున్మురువర్జింతం దండవత్పతితాభువి. అందరూ నమస్కారం చేశారట. ఆ మహర్షి దగ్గరికి వెళ్ళి అయ్యా నేను తప్పు చేశాం అని చెప్పి నోచుక్కించిన వాక్యం తోలజ్జయ అధోముఖాశ్చితా. అందరూ వెళ్ళి ఆ మహర్షి యొక్క పాదాలు పట్టుకున్న గౌతమ మహర్షి పాదాలు పట్టుకున్నట్ట. అయ్యా క్షమించండి అని కూడా అంటానికి వాడికి సిగ్గు వేసిందనమాట. అని లజ్జయ అధోముఖా, అధోముఖులై సిగ్గుచే తలకాయ ఉంచుకున్నట్ట. ప్రసీదేది 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 పునఃపునః. చివరికి అన్నమాట ఇదే, ప్రసీద అనుగ్రహించు 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 అని 3 సార్లు అన్నట్ట. పునఃపునః ప్రార్థయామాసురభిత పరివార్య మునీశ్వరం కరుణాపూర్ణ హృదయో మునిస్థాన్ సమువాచ. అప్పుడు నమస్కారం చేశారట. ప్రార్థయామాసురభిత పరివార్య, చుట్టూ చేరారు, నమస్కారం చేశారు. అప్పుడు అయ్యా మీరు శాపం పెట్టారా, శాపాన్ని ఉపసంహరించండి అని అన్నట్ట. అంటే అప్పుడు ఆయన అన్నారు, కృష్ణావతార పర్యంతం కుంభీపాకే భవేత్ స్థితి. నాయన ఇది మొదలు కృష్ణావతార పర్యంతం మీ కుంభీపాక నరకంలో మీరు ఉంటారు. తర్వాత నమే వాక్యం నుషా భూయాది జానీథ సర్వదా. నా యొక్క వాక్యం ఎప్పుడు కూడా అసత్యమయ్యే పరిస్థితి లేదు, అనుభవించవలసిందే తప్పదు. తతఃపరం కలియుగే భువి. కలియుగంలో వచ్చినప్పుడు భూలోకంలో జన్మ భవేద్ దివాం అదుక్తం సర్వమేతత్తు భవేదేవ అజాన్యథా. నేను చెప్పినట్టే జరుగుతుంది, వేరొక రకంగా జరగదు. నా శాపం యొక్క విమోక్షం కొరకు అచ్చావస్య విమోక్షార్థం విశ్వాకం స్యాత్ యదీషణ. నా శాపం పోగొట్టుకోవాలని మీకు కోరిక ఉన్నట్లయితే తర్హి సేవ్యం సదా సర్వై గాయత్రీ పదపంకజం. మీరు కూడా ఈ శాపం లేకుండా ఉండాలని కోరుకోవాలంటే అమ్మవారి పాదపద్మాలు పట్టుకున్నాయన, అది సరిపోతుంది. వ్యాసోవాచ ఇది సర్వాన్ విసృజ్యాధ గౌతమో మునిసత్వ ప్రారబ్ధమితి మత్వాతు చిత్తే శాంతిం జగామహ అని అందరినీ విడిచిపెట్టి ఆ మహానుభావుడు గౌతముడు ప్రారబ్ధమితి మత్వా పాపం అనుకున్నాడు. అరే ఎంత ప్రారంభం చేసుకున్నారు వీళ్ళు అని ఆయన బాధపడి ఆయన బయలుదేరి వెళ్ళిపోయాట. చిత్తే శాంతిం జగామహ, మనస్సులో శాంతిని పొందాట. ఏతస్మాత్ కారణాత్ రాజన్ గతే కృష్ణేతు ధామని కలవు యుగే ప్రవృత్తేతు కుంభీపాకాత్ నిర్గత. అది మొదలు ద్వాపరయుగం అయ్యి కలియుగం ప్రవేశించిన తర్వాత అప్పుడు వీళ్ళంతా ఆ కుంభీపాక నరకంలో అప్పటిదాకా ఉన్నారు. వీళ్ళంతా ఆ ఉండి కుంభీపాక నరకంలో నుంచి మళ్ళీ బయటకు వచ్చారట. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ విప్రజన్మ ఎవరికైతే వచ్చిందో, శాపదగ్ధులైన వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారయ్యా అన్నారు. అదిగో ఇప్పుడు ఉన్నట్టు అనమాట, ఆ శాపం పెట్టిన ప్రకారం ఉన్నారు. వాళ్ళ సంధ్యాత్రయ విహీన ప్రవృత్తేతి కుంభీపాకాతుని కదా భూజాతాస్య. కలియుగంలో బ్రాహ్మణులై పుట్టారు. ఎవరు? శాపదగ్ధ పురాతు. ఎవరైతే ఇంతకుముందు శాపదగ్ధులై ఉన్నారో అప్పటిదాకా ఒక విషయం కాదుగా, అందులో కుంభీపాక నరకంలో ఉండటం, బయటకు వచ్చిన తర్వాత బ్రాహ్మణుడు ఉండటం, బ్రాహ్మణుడు అయిన తర్వాత గాయత్ర్యాం వేదమాతృ శ్రద్ధా భక్తి వివర్జితా మళ్ళీ ఇది ఒకటిగా. అందుచేత ఇదంతా అందుకోసమే ఆ తండ్రి గారు ఒక మాట ఉంటారు, నాయన ఒక ప్రభువు ఉన్నాడు అనుకోరా అబ్బాయి, ఒక మహాపరాధం చేశామనుకో, మహాపరాధం చేస్తే ఏం చేస్తా అంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు శిక్ష వేస్తారు. ఇంకా బాగా శిక్ష వేస్తే ఉరి తీస్తారు. భగవంతుడు కోపం వచ్చిందనుకోరా, ఆ కోపం ఎలా ఉంటుందంటే చక్కటి కుటుంబం ఇస్తాడు. కుటుంబంలో ఎవరికో ఒకరి వైకల్యం ఇస్తాడు. వైకల్యం అంటే ఏదో ఒక లోటు ఇస్తాడు. ఎవరినైతే ఆ కుటుంబంలో ఒక వ్యక్తి యజమాని ప్రేమిస్తాడో ఆ ప్రేమించబడేటటువంటి వ్యక్తికి ఏదో ఒక లోటు ఇస్తాడు. ఆ లోటు ఇచ్చేసరికి ఆ దిగులతో వీడు నిరంతరం బాధపడుతుంటాడు. ప్రాణత్యాగం చేయలేడు, చంపనలేడు, ఆ రకంగా అనమాట. అబద్ధుడైనటువంటి వాడిని ఒకరు ఇస్తుంటారనమాట. జీవితాంతం బాధపడుతూ ఉండవలసింది అనమాట. అది ఎలా ఉంటుందంటే ఆ శిక్ష ఇలా ఉండదు అబ్బాయి. జన్మ ఇచ్చాడు, ఉత్తమ జన్మ ఇచ్చాడు, ఉత్తమ స్థితి ఇచ్చాడు, అంతా ఇచ్చాడు. కానీ ఆనందించదగినటువంటి ఒక అంశ కూడా ఇవ్వకుండా చేస్తాడు భగవంతుడు. కాబట్టి ఆ భగవంతుడికి భయపడుతూ ఉత్థాయోత్థాయ బోద్ధవ్యం మహాభయం పుస్తకం. ఆయన లేచి పొద్దున్నే లేచి దేవుడికి దండం పెట్టుకోవడం, భగవత్ శ్లోకాలు చదువుకుంటూ ఉంటాం. ఆయన రక్షించవలసింది. అతి భీషణ కటుభాషణ యమకింకర పటలీ కృతాడన పరిపీడన మరణాగమ సమయే ఉమయాస మమ చేతసి యమశాసన నివసన్ హరశంకర శివశంకర హరమే హరదురితం. మహానుభావుడు జైమిని మహర్షి చెప్పినట్టుగా ఆయన ఆ యమధర్మరాజు వచ్చే సమయంలో నాకు సరిగ్గా నేను మాట్లాడగలనో లేదో అప్పుడు కాస్త యమధర్మరాజు భటులు
కొడుతూ ఉంటారు. ఆ కొట్టేటప్పుడు నువ్వేం చేస్తావంటే స్వామి పరమేశ్వర నువ్వు రావయ్యా అన్నారు. అలాగే వస్తాను రా అన్నారు. నువ్వు ఒక్కడికి రావద్దు నాయన అమ్మవారిని తీసుకురావయ్యా అన్నారు. అమయాస మమ చేతసి యమశాసన నివసం. నువ్వు ఒక్కడి వస్తే ఉగ్రహ కబర్ శ్రీకంఠ కోపంగా వచ్చావనుకో అప్పుడు ప్రశాంతంగా ఉండదు. నాకు భయం అనమాట. నువ్వు వచ్చిన తర్వాత నన్ను కూడా నీ బుద్ధి లేదా అప్పుడు అలా ఎందుకు చేసావు కేకలేస్తావు. నువ్వు వచ్చేటప్పుడు అమ్మవారిని వెంట పెట్టుకొచ్చాను. ఏమంటే పిల్లవాడు పాపం రక్షించండి అని ఆ తల్లి నెమ్మదిగా చెప్తే నువ్వు వింటావు నాయన. అందుకోసం ఉమయాస మమ చేతసి యమశాసన నివసం. యమశాసనుడు కాబట్టి నాయన అమ్మవారితో కలిసిరా వస్తే సంతోషం నాయన అని హరశంకర శివశంకర హరమే హర దురితం. నా దురితాన్ని కాస్త పోగొట్టవలసింది స్వామి. అందుచేత చెప్తున్నా కృష్ణావతార పర్యంతం తథా వ్యాసవాచేది సర్వాన్ విసృజ్యాధ. అయితే ఆ వేదవ్యాసు వారు చెప్తున్నారు జనమేజయ మహారాజుకు నాయన ఈ రకంగా సర్వాన్ విసృజ్య గౌతమ మహర్షి అందరినీ విడిచిపెట్టాడు. అథ గౌతమో మనిషత్వ ప్రారబ్ధమితమత్వాతో చిత్తేజ శాంతిం జగామహ ఏతస్మాత్ కారణాత్ రాజన్ గతే కృష్ణేతి ధామని కలౌయుగే ప్రవృత్తేదు కుంభీభాగాత్రహితా భూజాతాశ్చ జాతా బ్రాహ్మణాశ్చాశాపదగ్ధా పురాతుయే సంధ్యాత్రయ విహీనాశ్చాయి కలియుగన్న ఎవరైతే సంధ్యాత్రయ విహీనులై ఉన్నారో వాళ్ళు ఎవరయ్యా అన్నారు. చెప్పక్కర్లేదు, శాపదగ్ధులను తెలుస్తున్నది. గాయత్రీ భక్తివర్జితా వేదభక్తి విహీనాశ్చ పాఖండ మతగామిన అగ్నిహోత్రాది సత్కర్మ స్వాధా స్వాహ వివర్జితా మూల ప్రకృతిమ వ్యక్తాన్నైవ జానంతి కర్హిచిత. అమ్మవారిని కూడా ధ్యానం చెయ్యరు. తప్త ముద్రాంకితా కేజిత్ కామాచారతా పరే అని ఇష్టం వచ్చిన స్వేచ్ఛగా ఉచ్ఛృంఖలంగా అడ్డు లేకుండా సంచారం చేస్తుంటారు. కాపాలిక కౌలికాశ్చ బౌద్ధా జైనాస్తథా పరే. కాపాలికులు కౌలికులు ఆ నాస్తిక మతాబలములంతా అయిపోతారు. బౌద్ధులు జైనులు పండితాపితే సర్వే దురాచార ప్రవర్తకా. పండితులు జ్ఞానం కలిగిన వాళ్ళేనయ్యా అంటారు. అనేక శాస్త్రాలు చదువుకున్నారయ్యా అన్నారు. అయినప్పటికీ కూడా దురాచార ప్రవర్తకా దురాచారంలో ఉంటూ ఉంటారు. లంపట పరదారేషు. స్వదారుని తన యొక్క భార్య ఎందుకు ప్రేమ కలిగి ఉంటాం కాదు, పరదారుడు ఎందుకు ప్రేమ కలిగి ఉంటారట. లంపట పరదారేషు దురాచార పరాయణ. దురాచారం కలిగిన వాళ్ళు కుంభీపాకం పునఃసర్వే యాస్యంతి నిజకర్మభి. కుంభీపాక నరకంలో మరలా పడిపోతూ ఉంటారు. కాబట్టి నాయన తస్మాత్ సర్వాత్మన రాజన్ సంసేవ్యా పరమేశ్వరి న విష్ణుపాసన అనిత్యాన శివోపాసన అని తథా. కాబట్టి జనమేజయ మహారాజా ఎప్పుడైనా సరే అమ్మవారి పూజ కంటే గొప్పది లేనే లేదు. విష్ణుపాసన నిత్యమని ఎక్కడా వేదంలో చెప్పలేదు. శివోపాసన నిత్యమని చెప్పలా. నిత్యంగా ఉపాసన చెప్పింది ఏదయ్యా అమ్మవారి యొక్క ఉపాసన. నేను నిత్యాచ ఉపాసనా శక్తే యాం వినాతు పదచ్చథ. సంధ్యానుష్ఠానం లేకుండా వాడు అధపతనమైపోతాడు. కాబట్టి సర్వముక్తం సమాసేన యత్పృష్టం తత్వయా అనగా నీవేదైతే అడిగావో అది చెప్పాను. అధఃపరం మణద్వీపవర్ణనం శృణు సుందరం తత్పరం స్థానమాధ్యాయ భువనేశ్య భవారణే. నాయన ఈ సంసారం అనే అగ్ని సంసారాన్ని దగ్ధం చేసేటటువంటి స్వరూపం కలిగిన తల్లి యొక్క దివ్యమైనటువంటి ఏ గృహం ఉన్నదో ఆ మణిద్వీప వర్ణనాన్ని ఇక నీకు అడిగిన ప్రశ్నలో అది చివరిది. అది నేను చెప్తున్నాను వినవలసింది నాయన అని చెప్పి చెప్తాను. శ్రీదేవి భాగవతే మహాపురాణే ద్వాదశస్కంధే నవమః. హరయే నమః. టైం ఎంత అయింది? అదే 3 పెడతా ఉంటారా? రేపు పూర్తిగా అవుతుంది. 10 నిమిషాలు ఆలస్యమైన రేపు పూర్తి చేసుకుంటాం. ఒక అధ్యాయం చెప్పుకున్నా ఇప్పుడు మళ్ళీ దీనికి దానికి